ఆదివారము, పునరుద్ధాన దినము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం, ఒక పనికి మాలిన మూర్ఖుడు, సన్నాసి ప్రజల మధ్యకి వెళ్ళి బైబిల్ని ఎలా వక్రీకరిస్తున్నాడో వివరించే కార్యక్రమాల్లో భాగమే ఈ రోజున మాట్లాడుతున్న అంశం. వాడు ఒక చోటకి వెళ్ళి, ఒక ప్రాంతానికి వెళ్ళి, మనుష్య కుమారుడు అంటే మనుషునికి పుట్టినవాడే, దేవుడు ఎట్లా అవుతాడు అని చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు ఈ రాధా మనోహర్ దాస్. వచ్చే శుక్రవారం నుంచి ఉంటుంది నీకు పండగ, శమశక్క. నెల రోజులు అవుతుంది. ఒక్క ప్రశ్న ఇచ్చి ఈ రోజుకి కూడా ఆన్సర్ ఇవ్వట్లా. ఏయో వీడియోలు పెడతాడు, వాయిస్ ఓవర్ ఎత్తాడు. నేను ఒక్కటి కూడా చూడను. అసలుకి నాకు అర్థమైపోయింది మ్యాటర్ లేదని. నిన్న కూడా మీకు ఒక 2 పెట్టాను, ఒకటి వాయిస్ ఓవరు, ఒకటేమో కామెంట్. ఎందుకంటే అది అవసరం లేదు, కానీ మీకు ఎందుకు పెట్టానంటే, ఇంతగా మనల్ని అబ్జర్వేషన్ చేస్తున్నారు బయట. ఆయన కామెంట్లో పెట్టుకుంటూ వచ్చి, ఎక్కడో భారతంలో ఒక ఆయనకున్న బిరుదు గండర మనకు పెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అలాగే 80 సంవత్సరాలు పైనటువంటి ఫ్లారెన్స్ అనే ఒక గ్రాండ్ మదర్, ఒక నాయనమ్మ, నీ ప్రసంగాలని అబ్జర్వేషన్ చేస్తున్నా. అది కూడా మీకు పెట్టే వాయిస్. ఇక్కడుండి మాట్లాడితే దేశాలను టచ్ అవుతుంది, రాష్ట్రాలను టచ్ అవుతుంది. కనుక మనుస్మృతి గ్రంథం మీద పూర్తిగా మీ బట్టలు ఉడదీస్తా, పక్క దిశమలతో నిలబెడతా. రెండవది, భారతాన్ని ఒత్తేస్తా, రామాయణాన్ని నాకేస్తా, ఉపనిషత్తుల్ని ఊసేస్తా, దేన్ని వదల. అది ఎందుకంటే మీరు బైబిల్ని చాలా వరస్ట్గా మాట్లాడుతున్నారు. కాబట్టి మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీలో ఒకడున్నాడు, ఒక సన్నాసి. ఆడికి ఎప్పుడో చెప్పిన, ఒరే మీలో దమ్మున్నోడు ఎవడైనా సరే ఆడి పేరు రాసి, మళ్ళా చెప్తున్నా, ప్రతి వీడియో చెప్తా, వాట్సాప్ చేయరా అంటే వాయిస్ ఓవర్ పెడుతున్నాడు. కానీ పైగా అరే ఒరే అని బూతులు మాట్లాడుతున్నాడు. నాకు రావా? నేను అడిగింది ఏంటి? బైబిల్ పండితులు చెప్పుకుంటున్న మీరు, మా పాస్తలకు రాదని చెబుతున్న మీరు, ఆ ప్రశ్నలంటే పంపించండి చెబుతాం అని అడుగుతున్నాం. కానీ మీరు రావట్లేదు, అందుకే మేమే వస్తున్నాం. కనుక జాగ్రత్త. ఇప్పుడు మనుష్య కుమారుడు అంటే అర్థం తెలియని బొగడ, టైటిల్ అదే. నువ్వు బొగడావే, పక్క బొగడావే. మనుష్య కుమారుడు అంటే అర్థం తెలియని బొగడ. బైబిల్లో హ్యూమనిటీ లేదని బొంకుడా అని పెట్టిన. నిజంగా నిన్న కామెంట్ గ్రూప్లో పెట్టిన. ఎంత ఆ ఒక్క కామెంట్ నాకు అనిపించింది. నేను ఫస్ట్ చెప్పిన అమ్మగారికి, చాలామంది పొలైట్గా ఏదో కంఫర్టబుల్గా మాట్లాడుతూ ఉంటారు. నిజానికి ఎదుటివాడిని కొట్టాలంటే నాలాంటి అవసరం లోకానికి, చూడు నువ్వు కావాలంటే అన్నాను. నెక్స్ట్ డేనే కామెంట్ వచ్చేసింది. అది ఎంత అనిపించిందంటే, నిజంగా అలాంటి ఎన్నో, ఎందరో ఫోన్ కాల్స్, నిజంగా మీరు కావాలి అని. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక అంతమంది కోరిక నెరవేరుతూనే ఉంటుంది. మీ శ్లోకాల్లో ఉన్న సారాన్ని, మీరు రాసుకున్నటువంటి ఆ సంస్కృత భావాన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి ఖచ్చితంగా చెప్తా. సంస్కృతం నీ అబ్బసొత్తు అనుకుంటున్నావా? అది మా ఇంటి పేరు. అది మాకు రాదా సంస్కృతం? మీరేనా మాట్లాడేది? మేము నేర్చుకోవా? మాకు రాదా? ఏ భాషనైనా 3 నెలలు మనసు పెడితే వచ్చిద్దిరా బొగడ. సంస్కృతం ఏమన్నా పెద్ద ఇదే? రేపు శుక్రవారం చింది కానీ మరి శ్లోకాల్లో మర్మాలు. ఫస్ట్ అది తిను,
ఇది అన్నావు కదా, మనిషి కుమారుడు అంటే మనిషికే పుట్టాడు, మనిషికి పుట్టినవాడు దేవుడు ఎలా అవుతాడు అని వాడి ఇష్టం అండి. ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారో అంత వ్యంగ్యంగా మాట్లాడుతారు. నిజంగా ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటి వాడి గురించి దేవుడు ఒక మంచి మాట చెప్పాడు. బైబిల్లో చూద్దామా? మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వచనము. నోట నుండి బయటకు వచ్చునవి హృదయములో నుండి వచ్చునో. నీకు బైబిల్ అంటే దేశం, దేవుని మాట అంటే దేశం. దాన్ని చూస్తేనే నీకు మింగుడు పడదు, ఎందుకంటే నువ్వు బొగడవు గనక. అదేమందరా నిన్ను? అదేమందే మా కాపర్లు ఏమన్నారు? ప్రశ్నలు అడిగితే పారిపోతావు, ఆన్సర్లు ఇవ్వవు. నీలటి గురించే నోట నుండి బయటకు వచ్చునవి హృదయములో నుండి వచ్చును. నీ హృదయములో ఎంత ద్వేషం ఉన్నదో దేవుడు ముందే రాయించారు. అవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? అపవిత్రపరచబడ్డావు గనకనే నీ నోటికి ఎంత వస్తంత మాట్లాడుతున్నావు. అది మీ బ్యాచ్ మొత్తం ఇంతే. అది ఒక్కడు సక్రంగా లేడు, కూర్చోటం యూట్యూబ్ ముందు మాట్లాడటం అంతే. ఆన్సర్ ఇస్తాం రా అంటే మాత్రం ముందుకు రారు. ప్రియమైన దేవుని పిల్లరా, మనుషుని అపవిత్రపరుచునని మీరు గ్రహింపరా? అంటే నువ్వు అపవిత్రమైపోయావు అని చెప్పకనే బైబిల్ చెప్పింది. నోటికి ఎంత వస్తంత మాట్లాడేవాడిని ఏమంటారు? బోకాడా అంటారు. పక్క ఆలోచించి మాట్లాడిన ఏమంటారు? జ్ఞాని అంటారు. ఈ బొకడగాడు బైబిల్లో హ్యూమనిటీ లేదట. ఖురాన్ని పెట్టి, బైబిల్ పెట్టి, వాడి గ్రంథాలను పెట్టి, ఈ గ్రంథాలలో హ్యూమనిటీ లేని పేజీలు చించేద్దాం అంటున్నాడు. అంటే వాడి గ్రంథం, అసలు నీ గ్రంథంలో హ్యూమనిటీ ఉందా? మన ధర్మశాస్త్రంలో హ్యూమనిటీ ఉందా? 2500 ప్రశ్నలు అడుగు చెబుతానన్న వాడికి అర్థం కాల. ఒరే బొకడా, మనుధర్మశాస్త్రములో శ్లోకాల సంఖ్య 2500. ఒక్కొక్క శ్లోక భావాన్ని ఖచ్చితంగా వివరిస్తూ సంపేత్త నేను. అది దాంట్లో మీకు అనుకూలంగా ఎన్ని రాసుకున్నారో, ప్రజల్ని ఇబ్బంది పెట్టేవి ఎన్ని రాశారో, ఆచరణ అమలు కానివి ఎన్ని రాశారో 4 భాగాలుగా చేసి, మీరు చతుర్వర్ణాలు అన్నారు కదా, మేము కూడా దాన్ని 4 భాగాలుగా చేసి ఒక్కొక్క భాగంలో నుంచి మీ బొక్కలు బయటకు లాగుతా. అది ఎప్పటికే మీకు ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది వచ్చని నాకు అర్థమైపోయింది. కనుక మీలాంటి గురించే లేదా ఏమనంటే మాట్లాడుతూ ఉంటాడు. కనుక నీ నోటి మాట ఎక్కడికి దారితీసిందో చెప్పనా? కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 3వ వచనము. వాని నోటి మాటలు పాపమునకును, నువ్వు మాట్లాడేదే డిసైడ్ చేశాడు దేవుడు, పాపమునకును కపటమునకును ఆస్పదములు. బేసవే పాపానికి వానికి నీ నోటి మాటలే బేస్ అవుతున్నాయి. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయును వాడు మానవేసి ఉన్నాడు. బుద్ధి కలిగి మేలు చేద్దామనే ఆలోచన లేకుండా నువ్వు ఈ రోజున లోకంలో తిరుగుతూ నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. అన్నీ వక్రీకరించటమే. ఏమో నాకు తెలియదు, మరి నాకెవరు చెప్పాలంటున్నాడు. రాముడు మాంసం తిన్నాడు కదా అని రామాయణంలో రాయబడి ఉంది కదా అంటే ఏమో నాకెవరు చెప్పాలి అంటున్నాడు. ఎవరు చెప్పాలరా? నువ్వు రామాయణంలో తోపు అన్నావు. ఆల్రెడీ ఆయన క్షత్రియ పుత్రుడు, ఖచ్చితంగా మాంసాహారి. ఆల్రెడీ రామాయణంలో శ్లోకంతో సహా పేజీతో సహా రాయబడి ఉంది. మీ వాళ్ళు చెప్పారు, ఏమో అది నాకు తెలియదు మరి అంటున్నాడు. తీస్తా మొత్తం, అది మొత్తం తీస్తారే. వీడేదో పెద్ద బైబిల్ పండితునేట్టు బైబిల్లో ఎపిసోడు అని
ఓ సంసోని మీద, ఓ దెబోరా మీద, ఓ యోధా మీద, ఓ తామారు మీద, వీడిష్టం అబ్రాహం మీద, రకరకాలుగా కామెడీ అని అదని వాడు మాట్లాడుతూ ఉంటాడు. థంబ్నెయిల్స్ పెట్టుకొని. వాడికి ఏమొచ్చింది అసలుకి? తెలుగులో రాయబడి ఉంది గనక అక్షరం చూసి నువ్వు కామెంట్ చేస్తున్నావు. నేను మొన్న కూడా చెప్పిన, దమ్ముంటే మీ గ్రంథాలని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయండి రా అని చెప్పిన. ఒక్కడ మాట్లాడట్లా. శ్లోకాలను చేయండి రా దమ్ముంటే, మీ శ్లోకాలను చేయండి. మరి పెళ్లి మంత్రం చదివితేనే నేను కొడతాడు పెళ్లి కొడుకు. పిల్ల కూడిందా కొడతాడు, కడ్డారు రా జారిందా కొడతాడు. అంత జుగుప్సకరంగా దాంట్లో ఉంది కనుక మీరు చదివేస్తుంటారు అంతే. సంస్కృతంలో వీడికి అర్థమై సాగదు. ఎందుకు చేయలేకపోతున్నారు ట్రాన్స్లేట్ తెలుగులోకి? బైబిల్ దమ్ముంది కనుకనే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయబడింది, హిబ్రూ నుంచి, గ్రీకు నుంచి. మీ వాటికి లేదు కనుకనే ఇంకా అక్కడే ఉంచారు భాషని. చేయండి మరి, మేధావులు చేసి పంచండిరా, పంచండి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, పాపమునకును కపటమునకును ఆస్పదములు బేసవే. బుద్ధి కలిగి ప్రవర్తింపును మేలు చేయును వాడు మానవేసి ఉన్నాడు. మానవేసి ఉన్నాడు అంటే అసలు నువ్వు మేలు చెయ్యవు, బుద్ధి కలిగి నువ్వు ప్రవర్తించవు. నువ్వు బుద్ధిహీనుడివి, మేలు చేయని దుర్మార్గుడు అని బైబిల్ డిసైడ్ చేసింది. జనాలకి మేలు చేయని వాడు కపటముతో, ద్వేషముతో, ఈర్ష్యతో నిండుకొని ఉంటాడు అన్నది వాస్తవం. ఇవి మనుషునికి మధ్య చాలా దూరాన్ని పెట్టాయి. అందుకనే మీ గ్రంథాలకి దూరంగా, మీ దేవాలయాలకు దూరంగా ఉండి దేవుడు ఆదరిస్తున్న పిల్లలుగా అనేక మంది క్రైస్తవులకు వస్తున్నారు. నువ్వేమంటున్నావు? గర్వాపసి అంటున్నావు. ఏం గర్రు? ఇంత పెద్ద తొర్రెట్టుకొని గర్ర అంటావేంట్రా? పోయిన వాళ్ళంతా ఈడు అంటాడు, వీడు ఒక బుడబొక్కడు ఉన్నాడు. పోయిన వాళ్ళంతా తాలు, చెత్త, చెదారం, బియ్యానికో పప్పులకో పోయారంట క్రైస్తవ్యంలోకి. ఒరే, ఎక్కడైనా ఎవడైనా సాక్ష్యములో నేను బియ్యానికో పప్పులకో నా కుటుంబ పోషణకో క్రైస్తవ్యాన్ని నమ్ముకున్నా అని ఒక్కలే సాక్ష్యం చూపించారా? సరే, బియ్యానికే వచ్చి అనుకుందాం నీ మాట ప్రకారం. మరి వాళ్ళకి బియ్యం లేకుండా ఎందుకు చేశారా? మీరు ఇవ్వచ్చు కదా, వాళ్ళ అవసరాలు తీర్చొచ్చు కదా. మీరు దూరం పెట్టింది కాకుండా, ఊర్లోకి రానియకుండా చేసింది కాకుండా, వాళ్ళకి బియ్యం లేకుండా చేసింది కాకుండా, వాళ్ళకి చదువు లేకుండా, వాళ్ళకి అన్నీ దూరం చేసినప్పుడు, మిషనరీ రూపంలో క్రైస్తవ్యం వచ్చి వారిని ఆదరించినప్పుడు ఇప్పుడు మళ్ళీ కరవాపస్ అంటున్నావు. ఉచ్చబడుతుందని భయమా? అదేలే, ఇది మతం కాదురా, ఇది మతం కాదు. నీలాంటి మూర్ఖుడికి ఆన్సర్ చెప్పేది ఇది. కనుక గర్వాపసి అంటున్నాడు. ఉన్నోళ్ళు అంటే బలంగా ఉన్నారంటే వీళ్ళని కాపాడుకుందాం, వాళ్ళ మీద రెచ్చగొడదాం, కత్తిరిచ్చేస్తున్నాడు. అది మంది పిల్లల్ని ఆగం చేయటమే మీ లక్ష్యం, హిందూ అని పేరు పెట్టి అంతే. కానీ బైబిల్ అలా కాదురే, ఇది అందరినీ ప్రేమించింది. కనుక కుటిలమైన మాటలు ఇవన్నీ ఆయన కూడా చెప్పాడు 6:12 సామెతల్లో. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడినై ఉన్నాడు. దుష్టుడంటే దెయ్యం పెట్టవి నువ్వు. అది పనికి మాలిన మాటలు, కుటిలమైన మాటలు, ఎదుటి వాళ్ళ పంపల్ని, ఎదుటి వాళ్ళ పిల్లల్ని వీళ్ళు ఆగం చేయటమే, రెచ్చగొట్టడమే. అంతే, నువ్వు పప్పం కడుపుకుంటావు కదా. ఒరే, ఒక మాట చెప్పనా? యేసుక్రీస్తు వారి గురించి ఆయనతో సమానంగా బ్రతికిన వారికి అర్థం కాలేదు. 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నువ్వు వచ్చి ఏదో పెద్ద పీకేస్తానంటట్లా. ఎన్వి బ్రహ్మం అనేవాడు బైబిల్లో 100 కాంటెక్స్ని చూపిస్తానని శబ్దం తీసి పుస్తకం రాశాడు. అది ఒక్కటి కూడా నిరూపితం చేయలేకపోయాడు. నువ్వేమో అదర్ సైడ్ ఆఫ్ జీసస్, అదర్ సైడ్ ఆఫ్ బైబిల్ ఇలాంటివి రాసుకుంటూ కూర్చున్నావు. మరి రామాయణంలో బొంకు, భాగవతంలో రంకు మీరు రాయలేమా? ఆల్రెడీ ఒక ఆడ స్త్రీ అయ్యుండి రంగనాయకమ్మ గారు రాస్తే నువ్వు తట్టుకోలేకపోయావు. రామాయణం విశ్వక్షం రాసింది, ఆమె మంచి పేరు పెట్టింది. నేనైతే పెద్ద బొక్కలు కానీ పేరు పెట్టేవాడు దానికి.
కనుక ఆనాటి వరకే అర్థం కాలేదండి, వీడికేం అర్థం అవుతాడు యేసుక్రీస్తు వారు? అక్షరం చదువుతాడు, ఇదిగో చూసినా మీ దేవుడు ఏమన్నాడు, మీ దేవుడు ఏమన్నాడు. నీ మనుస్మృతిలో ఎన్నెన్ని శ్లోకాలు ఉన్నాయో ఒక్కొక్క శ్లోకం వెనకాల ఎంత బొక్క ఉందో రేపు నుంచి మొదలు పెడతా. అది నీకు అర్థం కాకపోతే మొత్తం మూసుకొని కూర్చోవాలి. అర్థం మేము చెబుతున్నాం కదా, ఒరే నాకు ఇవ్వండి, నాకు పంపించండి. వాడు మధ్యవర్తిగా ఉన్నాడుగా మీకు, వాడు బుడబొక్కడు ఉన్నాడు. వాడు నిజంగా ఒక మానవత్వం అనుకున్నా, వాడికి మానవత్వం కాదు కదా, వాడికి బుర్రేలేదు అసలుకి. అది నిజమండి. అందుకోసం వాడితో మాట్లాడటం మానేసి నేను. ప్రియమైన దేవుని పిల్లలు, ప్రశ్నలు రా అంటే వాడు ప్రశ్నలు పంపిట్లా, వాడు పేరు రారా అంటే పేరు రాయట్లా. వచ్చడిపోతుంది. ఆడ ఏమంటారు తెలుసా, బాబోయ్ నీలాంటి పాస్టర్ని ఆడ చూడలా. నాలాంటి ఒక్కడే ఉంటాడు, అది నేనై ఉంటాను. అది పాప మా పిల్లలంతా మా కాపలంతా సౌమ్యులు. అది గిల్లితే గిల్లించుకుంటారు, కొడితే కొట్టించుకుంటారు. నువ్వు గిల్లుతామని తెలిస్తే నేనే ముందు గిల్లుతా. అది రివర్స్. చెప్పా ముందే నీకు, నన్ను కెలకటం చాలా డేంజర్ అని చెప్పాను నేను. మొన్న అదే పెట్టాడు వాయిస్ మెసేజ్, నీళ్ళటు ఎక్కడ చూడాలి మెంటలు వచ్చేస్తున్నాయి నాకు అంటున్నాడు. ఇప్పుడేమైంది, ముందుంది పిలకల పండగ. మెంటలేంటి, నాశనం చేస్తా నిన్ను. బైబిల్ మీదకి రావాలన్నా, బైబిల్ పట్టుకోవాలన్నా ఖచ్చితంగా అటు పోతే మీ గుర్తుపెట్టుకో. కనుక నీకేమర్థమవుతాడు? యేసుక్రీస్తు వారు జనాల్లో తిరుగుతున్నాడు, జనాలతో మాట్లాడుతున్నాడు, ఎవరికి తెలియని జ్ఞానాన్ని ఇస్తున్నాడు, ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. అప్పట్లోనే ఆయనకి అర్థం కాకన్న మాట ఏంటి తెలుసు, ఆయన్ని 13:55 మత్తయి సువార్త. ఈరోజు నీకెందుకు అర్థమవుతాడు రా? నీ పిచ్చి కాకపోతే బుర్ర కూడా ఏమన్నది బైబిల్లో, ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా? యేసు ఎవరో వడ్లవాడు, వడ్లవాడి కుటుంబంలో పుట్టాడు. నువ్వేం చూస్తున్నావు? వడ్లవాడి కుటుంబంలో పుట్టినటువంటి పరిస్థితిని, వాళ్ళ పిల్లల్ని నువ్వు చూస్తున్నావు. అది ఎందుకంటే మరి నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు కదా, నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు? నుదుటి నుంచి 2 గంటలు రా. అరే ఎంత తిక్కలా కొడుకు నువ్వు అసలుకి. నీ అమ్మని అడుగు నువ్వు, అమ్మా నేను ఎలా పుట్టానని అడుగు చెప్పింది. నుదుటి నుంచి, భుజాల నుంచి, ఏందిరా ఇది, ఏం తొడం నుంచి, ఏంది పాదాల నుంచి, ఏందిరా రాసుకోవటం. మనిషి ఎవడైనా ఎలా పుడతాడో ఇలా కూడా తెలియకపోతే నువ్వు ఎందుకు అనవసరంగా బియ్యం కంట్రోల్ బియ్యం దండగా. అప్పుడే ఏమంటున్న మాట, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోధ అనువారు ఇతని సహోదరులు కారా? అంటే కుటుంబ లిస్టు చెబుతున్నావు. అంతేగాని ఇతడికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? మనమేమో గ్రంథాలు చదివాం, మనమేమో ట్రైనింగ్ పొందాం, మనకేమో అనేక మంది నేర్పిన వాళ్ళు ఉన్నారు, కానీ ఈయనకు లేదు. అయినా సరే ఎందుకు ఇంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడని, ఆ జ్ఞానం వెనకాల ఏమున్నదో అని పరిశీలించారండి వీళ్ళు. ఆహా వీడికి ఎందుకు ఇంత తెలివితేటలు వచ్చాయి? అది మాకు కదా రావాల్సింది, మేం కదా పిలకలు వేసుకొని తిరిగేది. నీలాంటి వాళ్ళు ఆ రోజున ఉన్నారు. మరి వాళ్ళంటున్న మాటే జ్ఞానం నీ అయ్య సొత్తా, నీ అబ్బ సొత్తా? ఏంటి వడ్లవాని కుమారుడు కాదా అంటే మనిషికి పుట్టేవాడు కాదా? మీ యేసే అన్నాడు మనిషి కుమారుడు అని. మనిషి కుమారుడు అర్థం ఏంటి? మనిషికి పుట్టాడు అని అర్థం. వాడి పేరు రాజకుమారుడు, వాడి పేరే రాజకుమారుడు. ఇప్పుడు వాడు అడుగు పుట్టిండు, రాజు పుట్టిండా? వాడి పేరు రాజకుమార్ అంటే రాజు పుట్టినోడే రాజకుమారుడా? మిగతా వాళ్ళు పెట్టుకోకూడదు ఆ పేరు? ఇలా ఎలా తయారయ్యేవరా నువ్వు అసలుకి? తెలియదండి పాపం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, వడ్లకుమారి కుమారుడు కాదా, ఇతని సహోదరులు మన దేవానికి తెలియదా, ఇలాంటివి మాట్లాడుతున్నాడు.
అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, ఇలాంటి వాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు కానీ నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. అంటే ఇప్పుడు నువ్వు ఎవడవి? నువ్వు బొగడావి. కానీ క్రీస్తు ఏమన్నారు? నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. నువ్వు ధన్యుడు కాదు, నువ్వు బొగడావే. అర్థం అదే కదా. 11:6 మత్తయి సువార్త. మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. యేసుక్రీస్తు వారిని పట్టుకొని బైబిల్లో అర్థం కాక అది ఉందా ఇది ఉందా, ఇది పెద్ద కామెడీ, ఇది పెద్ద జోకు, ఇలాంటివన్నీ మాట్లాడే వాళ్ళు అంత ఎవరో తెలుసా? బొకడా బ్యాచ్. అదే కనబడుతుంది అక్కడ. అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేస్తున్నావు? తెలియకపోతే తెలుసుకోవాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి, పరిశీలన దృక్పథం కావాలి, పరిశోధాత్మకమైన మనసు ఉండాలి, సృజనాత్మకమైన తలంపు నీకు ఉండాలి. ఇవేమీ లేవు. తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయబడ్డ బైబిల్ని పట్టుకొని నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. సంస్కృత పదాలని మొత్తాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఒక గ్రంథాన్ని చేయి, బయటికి మీ గ్రంథంలో ఒకదాన్ని చేయి. ఎంత జుగుప్సంతో జనం అంటారు మిమ్మల్ని. వాళ్ళకి చదవకుండా, చదివిన అర్థం కాకుండా సంస్కృతాన్నే తెలుగులోకి రాసి, అది మనం కూడా అంతే కదా, హిందీనో ఇంగ్లీష్నో తెలుగులోకి రాస్తుంటాం. ఇట్రా వాట్సాప్లో అయ్యే కదా, వాట్సాప్లో అయ్యే ఇట్రా ITURAA ఇట్రా అయిపోయా. నువ్వు కూడా అలాగే చేసావు, సంస్కృతాన్ని తెలుగులోకి అలాగే చేసావు. అది పుస్తకాలు రాయటం కాదు, దమ్ముంటే ట్రాన్స్లేట్ చేయండి. అది ఈ పద్యం ఇది, దాన్ని భావం ఇదని రాయి. ప్రియమైన దేవుని పిల్లారు కనుక మీరు ఎవర్రా అంటే చెప్పాడు దేవుడు, నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడు. ఎప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నావు కాబట్టి నువ్వు బొకడావే. అందుకే దేవుడు చెప్పాడు, తన కుమారుని లోకానికి పంపే కాలం ఒకటి ఉంది, అతను ఖచ్చితంగా కన్యమరియ గర్భాన్ని పుట్టాలా. ఆ కన్యమరియ గర్భాన్ని కూడా వక్రీకరించి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనిషిగా చేసి ఎన్ని జోకులు వేసుకుంటున్నారో మీరు. మేము చూస్తూ ఉండాలి. మరి అది వేసుకో జోకులు, రేపు నీ దాని మీద కూడా వేస్తా. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు చెప్పాడు 4:4 గలతీలో ఒక మాట, మంచి మాట. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ ఎందు పుట్టి అని ఉంది అక్కడ. కాలం పరిపూర్ణమైంది, క్రీస్తు లోకానికి రావాల్సిన ఆవశ్యకత దగ్గర పడింది. స్త్రీ ఎందు పుట్టి, ఖచ్చితంగా స్త్రీ ఎందే పుట్టాలి, అది స్త్రీనే కనాలి. మీకులాగా నుదుటిన, భుజాల్లో, జబ్బల్లో, తొడల్లో, అరిపాదాల్లో ఉండవు, అరికాలు పాదాల్లో రారు, స్త్రీ ఎందే పుట్టాలి. అందుకని యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, దేవుడు తన కుమారుని పంపెను. ఆయనే యేసుక్రీస్తు వారు. దేవుడు పంపిన కుమారుడు యోసేపు గర్భాన, లోకం అనుకున్నట్టుగా మరియమ్మ గర్భాన మీకు కనబడే వడ్లవారి కుమారుడుగా రిజిస్టర్ చేయబడ్డాడు మీ మనసులో. చదువు లేదు, ఎక్కడికి వెళ్ళలేదు, అయినా ఇంత జ్ఞానం ఎక్కడిది అని ఎవడో ఆలోచించలా. ఆ రోజున వాళ్ళు, ఈ రోజున మీరు. ఆ జ్ఞానాన్ని తట్టుకోలేక నిందలు, ఆ జ్ఞానానికి ఆన్సర్ ఇవ్వలేక నిందలు, బైబిల్ని అర్థం చేసుకోలేక నిందలు, అర్థం చెబుతూరా అంటే పారిపోతాలి. అది పైగా నేను వాడితో చేసే డిబెట్టు, వీడితో చేసా, తమ్మునేళ్ళు ఏముంది అవడం పెట్టుకోవచ్చు. ఒక డిబేట్ని వాడు షూట్ చేస్తాడు, వీడు షూట్ చేస్తాడు, వాడే ఒక రకంగా పెడతాడు, వీడే ఒక రకంగా పెడతాడు. తోక ముడిచిన పాస్టర్ అని వీడు పెడతాడు, పాస్టర్ దెబ్బకు తోక ముడిచాడని వాడు పెడతాడు. తమ్మునేళ్ళు ఏముందరా? నేనేం చెప్తున్నా, మళ్ళీ ఏం చెప్తున్నా, ఈ మధ్యలో ఉన్నటువంటి బొకడాగాడికి ఏం చెప్తున్నా, ఒరే వాళ్ళని అడుగు, వాడి పేరు రాయి, నాకు పెట్టు, నేను ఆన్సర్ ఇస్తా, మళ్ళీ లింక్ ఇస్తా, అడిగి పెట్టు. ఇక మీ దగ్గర ప్రశ్నిస్తానికి ఏముండవు. ఇది వద్దంట, ఎదురు బదులు కూర్చొని రెచ్చగొట్టి బూతులు మాట్లాడేసుకొని నువ్వెంత నీ అబ్బా అని చెప్పేసి ఈ కావాలి ఇడికి.
ఇవన్నీ చూసి చూసి మీ వల్ల అలా కాదని మేము ఇలా వచ్చాం. డిబేట్ అంటే ఇది. దమ్ముంటే దీనికి రండి. అది దమ్ముంటే దీనికి రండి. రారు, ఆన్సర్ ఇవ్వరు, సమాధానం చెబితే మింగలేరు. ఎందుకంటే మీరంతా మంగళవారం బ్యాచే కాబట్టి. అది తెలిసిపోవట్లే. 25 రోజులు అవుతుంది ప్రశ్న పంపిరా బొకడా అంటే ఊరికి వాయిస్ ఓవర్లు పెట్టడం ఆడింగులాగా. రాత్రి 11:30 కూడా పెట్టాడు. నేను చెప్పిన వీడియోలో మంచి జ్ఞానవంతులు అనుకున్నా కానీ వీడు ఒట్టి బొకడాగాడు, వీడికి ఇంకా ఆన్సర్ ఒకటి వేస్ట్ అని చెప్పేసిన. అది మరి నా ఛానల్ ఫాలో అవ్వమని చెప్పరు, వాడు మనిషిగా మారుతాడు. స్త్రీ ఎందుకు పుట్టడం? ఈ వాక్యాన్ని బట్టి ఇదిగో మనిషి కుమారుడే, దేవుడే తన కుమారుని పంపాడని రాయించాడు. ఇది మింగుడు పడదు. మింగుడు పడిద్దే? మింగుడు పడదు. అది మీరు మాత్రం దశరథుడికి పుట్టినటువంటి కుమారుడు రాముడు దేవుడయ్యాడని మాత్రం చెప్తారు. అంతే కదా. మీరు మనుషులు దేవుని చేస్తారు. ఈయన కూడా అంతే. బాలసాయిబాబా గాడు, పుట్టపర్తి సాయిబాబా, లేకపోతే వాడు ఇప్పుడు ప్రజలకు ఉన్నటువంటి వీళ్ళంతా దేవుళ్ళే. మీకు వీళ్ళంతా దేవుళ్ళే. వీళ్ళని మాత్రం దేవుళ్ళుగా కొలవాలి. అంతేనా? ప్రేమైన దేవుడు వీళ్ళకి ఆయనకే సంబంధరా? మింగుడు పట్ల వీడికి అసలు బైబిల్ అంటే 1 యోహాను 4:14 మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి వారు ఇస్తున్న సాక్ష్యం అదే. తండ్రి తన కుమారుణ్ణి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అదే మాట. తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూసి సాక్ష్యం ఇస్తున్నాము. వచ్చిన యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు. వచ్చిన యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు. మీ బైబిల్ మీరు ఏమని రాసుకుంటారు? మరి నీకెందుకురా? నీకెందుకు? నువ్వు రాసుకోలే కల్పితాలు. ఇది చరిత్ర ఆధారంతో ఉంది. దీన్ని నమ్మో. కల్పితాలు మాత్రం నిజం నమ్మించే ప్రయత్నం చేస్తావు. మీ బైబిల్ మీ ఇష్టంగా సార్ రాసుకుంటారు. మీరు నమ్మాలంటే అసలు నిన్నోడు నమ్మండరా? అసలు నిన్నోడు పట్టుకోకుండా బైబిల్ని. వాడంట పాస్టర్లందరూ బైబిల్ వదిలిపెట్టేదాకా నేను బైబిల్ వదిలిపెట్టడం శబ్దం చేశాడంట. ఎందుకు వదిలిపెడతారా పాస్టర్లు? మేము ఆల్రెడీ ఇక్కడ రక్షణగా ఒక పక్క పని చేస్తూనే ఉన్నాం. నీ బొక్కలని ఒక పక్క తవ్వుతూనే ఉంటుంది. నీకు తెలియట్లేదు. నువ్వు గడ్డ మీద ఉన్నావు అనుకుంటున్నావు. చుట్టూ గుంట పడతావు. నేను ఒక్కసారి కూలిపోద్ది అంతే. కూలిపోదా? పాస్టర్లు అందరూ బైబిల్ వదిలేయాలంట. నువ్వు చచ్చినా లేదా నీ పిల్లలు పోయినా ఎవడు బైబిల్ వదలడు. అది యుద్ధం చేసే వాళ్ళు కొందరు ఉంటారు, గుర్తుపెట్టుకో. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉన్నాడు. మేము చూసి సాక్ష్యం ఇస్తున్నాం. చూసి సాక్ష్యం ఇస్తున్నాను వాళ్ళు చెబుతుంటే ఇది నమ్మడండి. నమ్మడం, వక్రీకరిస్తాడు, ఎగిలి చేస్తాడు. అబ్బబ్బబ్బ వీడిని చూస్తుంటే కుక్క కక్కి వాంతికి తిరిగి మళ్ళా ఎలా తింటుందో అట్టుంటుందండి. అంత గలీజ్గా డీడు. కనుక దేవుడు లోకానికి పంపిన దైవ కుమారుడే క్రీస్తు. కనుక మనిషి కుమారుడు అంటే మనిషికి పుట్టినవాడు కాదు. ఆ మనిషి ద్వారా దేవుడు లోకానికి పంపాడు అంటే ఎవడైనా ఖచ్చితంగా స్త్రీ ద్వారానే జననం జరగాలి అన్నది ఇక్కడ నిరూపిస్తూనే ఉన్నాడు. అంతేగాని ఇక్కడ భుజాల్లో అక్కడ పుట్రని మీకు పులిస్తా పెట్టాడు. అది మీకు అర్థమై సావలా. ఇకపోతే హ్యూమనిటీ లేదంటాడు. హ్యూమనిటీ అంటే మానవత్వం లేదా బైబిల్లో? చించేస్తావు ఆ పేజీల్ని. నీ గ్రంథాలు మొత్తం చించేస్తారు ఇవ్వడానికి. మరి ప్రతి పేజీలో హ్యూమనిటీ ఉంటుంది. నువ్వు చూడు కావాలంటే చదువు. నాకు దీంట్లో హ్యూమనిటీ పదం లేదని చెప్పు, నేను చెప్తా ఆన్సర్. బైబిల్లో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం చివరి 22 అధ్యాయాల వరకు ఖచ్చితంగా ప్రతి పేజీలో హ్యూమనిటీ ఉండి తీరుతుంది. 100% ఉన్నది. ఏ పేజీ లేదో చెప్పుకొని ఇది కూడా ఛాలెంజ్. వీడికి ఈ పేజీలో హ్యూమనిటీ లేదు అని చెప్పు. అసలు వీడికి అర్థం తెలిసి మాట్లాడినా హ్యూమనిటీ అంటే వీడి పరిభాషలో ఏంటో మరి. హ్యూమనిటీ అంటే మానవత్వం.
మరి ఇది ఏమనుకుంటా మరి ఏమనుకున్నారో దాన్ని అర్థం చెప్పలేదు ఏంట్రా బొగడా? అర్థం చెప్పి సాగు. ఏంటి నీ ఎమ్యూనిటీ అంటే ఏంటి మరి? లేదా ఎమ్యూనిటీ? మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వచనము, తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలనియు దేవుడు చెప్పాను. అంటే అది హ్యూమనిటీ కాదా? తల్లిని తండ్రిని గౌరవించడం అనేది హ్యూమనిటీ కాదా? మరి లేదన్నా, అసలు బైబిల్లోనే ఏమని లేదన్నా, అక్కడక్కడ ప్రస్తావించబడిందండి. మా గ్రంథంలో ఎక్కువ ఉందండి అంటే ఓ వినటానికైనా బాగుండేది. అసలు బైబిల్లో ఏమిటి లేదంట, ఖురాన్ లేదంట. ఖురాన్ గురించి నాకేం తెలియదు. వీడన్నీ పండితులే. ఖురాన్ పండితుడు, బైబిల్ పండితుడు, గ్రంథాల పండితుడు, ఏమీ రాదు. ఆ పక్కేమో గరికపాటు ఎక్కుతాడు, నాకు లేదంటాడు. ఏంటి? తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవాలని దేవుడు చెప్పాను. అది హ్యూమనిటీ కాదా? అమ్మ నాయన్ని గౌరవించాలని చెప్పటం దాంట్లో మానవత్వం లేదా? ఎందుకు చెప్పాడు? తల్లిదండ్రులను ఈ రోజున అనాథలుగా విడిచే రకం మీ నుంచే తయారైంది. అది మీరు రాశారు కదా శ్లోకాన్ని, చెప్తాను శుక్రవారం ఆదివారం ఆ శ్లోకం కూడా తీస్తా బయటికి. ఆ శ్లోకం కూడా తీస్తా. ఎంత జుగుప్సంగా రాసావో చెప్తా నీకు. మీరే కదరా, అది హ్యూమనిటీ కాదా? కొన్ని వందలు ఉన్నాయి, అన్నీ ఇస్తే టైం సరిపోదుగా. ఓ 2-3 ఇస్తే తీసుకో. 19 మత్తయి సువార్త, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనుననియే అని చెప్పాను. అది హ్యూమనిటీ కాదా? నీకులాగా పొరుగు వారి మీద పడి బైబిల్ కానీ బైబిల్లో ఉన్న పిల్లలు కానీ ఎవరు చేయరు. మేము రెస్పెక్ట్ చేస్తాం, మేము గౌరవిస్తాం. మీరే బైబిల్ చూస్తే మీదకొచ్చేసి ఓ పెద్ద దండ, తిట్ల దండకం, అంతేనా? ఇదంటే ఇజ్రాయెల్ కొరకు రాయబడిందంట. మరి మీది ఎవరి కొరకు రాయబడింది? ఎక్కడో ఏడబుట్టినోడు ఆడకెళ్ళి అది రాత్రి డివైడర్ తీసుకున్నావు. తమిళనాడుకి నీకేం సంబంధం? తమిళనాడు ఉత్తరాఖండ్ ఎందుకు వెళ్ళాడు? ఆడు హిమాలయకి ఎందుకు వెళ్ళాడు? ఆడ బౌద్ధుడి దగ్గర ఎందుకు నేర్చుకున్నాడు? ఆడి మీద అక్కసుతో, ఆడి మీద ద్వేషంతో, ఆడంత పేరు రావాలని పాలే భాషను సైతం పక్కన పెట్టి సంస్కృతంలో రాస్తే అది నీకటి దిక్కైంది. ఆ స్టేట్ది కదా అది, నీకెందుకు వచ్చింది అది? వీటికి ఆన్సర్ లేదు. ఇదంటే ఇజ్రాయెల్ అంట. అంటే క్రైస్తవుడు అనగానే మొత్తం అటే. ఇంకా అసలు మీరే కదా వలస వచ్చిన చరిత్ర చెబుతుంది. భారతదేశానికి వలస వచ్చినటువంటి వారే మీరు. భారతదేశాన్ని దండెత్తి పరిపాలన చేసిన ప్రతి రాజ కుటుంబం దగ్గర కుక్కల్లాగా పడి వాడిది నాకిందే మీరు. వాడు పోత తాగిన మత్తులో పేపర్ మీద సంతకం పెడితే ఆ సంతకం ఆస్తే మీది. మీరాడ కష్టపడ్డారా? శ్రమజీవులు మేము. అది సబ్బండ వర్ణాల పిల్లలు శ్రమజీవులు. అది కొంత పట్టేసుకొని నడవలేని నా కొడుకు నువ్వు, నీకే వచ్చదా కష్టం? వీళ్ళు తెలుసా నీకు? చెబుతున్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. పొరుగువాడంటే నువ్వు కూడా వస్తావు రే బొగడ, నిన్ను కూడా ప్రేమించమంటుంది. అందుకని బొగడతో ఆపారు, లేదా నీ బొక్కడే వేరేవంటే. అది వదిలేదే లేదు అస్సలకి. శుక్రవారం ఆదివారం మీకు ఎక్కుతూనే ఉంటా, శ్లోకాల వివరణతో సహా బాగా లాగుతా. ప్రియమైన దేవుని పిల్లారా, పొరుగువాడిని ప్రేమించమంది. అందుకే నువ్వు హింసిస్తున్నా, మాటలు అంటున్నా, వక్రీకరిస్తున్నా, చివరికి ఎన్ని అంటున్నా సరే ఆ ప్రేమ మాలో ఉంది కనుక ఇంకా నువ్వు బతికి పట్టగట్టావు. అది హ్యూమనిటీ కాదా? నువ్వెన్నంటున్నా భరిస్తున్నావు అంటే అది హ్యూమనిటీ కాదా? నువ్వెంత తిట్లదండకం అందుకున్నా భరిస్తున్నావు అంటే అది హ్యూమనిటీ కాదా? మరి ఇంకేంటో హ్యూమనిటీ అంటే? ప్రేమనే పంచిద్ది క్రైస్తవ్యం. ద్వేషం అనే పదానికి బహుదూరం, మీరే దగ్గర.
23-22 సామెతల గ్రంథము. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమె నిర్లక్ష్యము చేయకము. తండ్రి మాటని వినాలి అని నేర్పింది బాబెల్. అది మీరేం చెప్పారు? ఆ తండ్రి మాట వినే రాముడు అడవులకు వెళ్ళాడు. అదే కదా మీరు చెప్పింది. ఎక్కడి నుంచి కాపీ కొట్టింది? ఎక్కడి నుంచే కదా. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తండ్రి ఏం చెబుతాడో విను. అది నీ తల్లి ముదిమియందు ఆమె నిర్లక్ష్యము చేయకము. తల్లి ముసలితనములో ఆమెను ఇబ్బంది పెట్టకు. నువ్వు చాదాలి. అది చాదాలి. ఏడు చేస్తున్నారా మీరు? ఏడు చేస్తున్నారు? మీరు వదిలేశారు కనుకనే ఓల్డ్ ఏజ్ హోమ్ పేరుతో ఈ రోజున అలాంటి వారందరినీ చేరదీసింది మేము. అది వృద్ధాశ్రమాలు నెలకొల్పిందే మేము. మిషనరీస్ అనాథులుగా ఉన్న పెద్దలను చేరదీసి వారి కొరకు ఎంతో శ్రమించి ప్రపంచానికి ఆదర్శవంతమైన తల్లిగా కొనియాడబడుతున్న మదర్ తెరిసా ఒక్కలు చాలు. మానవత్వం నేర్పిందే మేము ప్రపంచానికి. మీరే నేర్పారా? మీరే నేర్పారు. మరి దీన్ని ఏమిటి అనరా? దేవుని మాటలు లేక లోకం నీలాంటి మాటలు విన్న పిల్లలు తల్లి తండ్రులను నిర్లక్ష్యం చేయబట్టే వాళ్ళందరినీ చేరదీసి వృద్ధాశ్రమాలు నెలకొల్పింది క్రైస్తవ్యం. ఇవాళ ఎన్నో వృద్ధాశ్రమాలు మీకు కూడా ఆదర్శమయ్యాయి. ఈరోజు మీరు కూడా ముందుకు వచ్చేసారు. మంచిదే. బైబిల్ చూసే వచ్చారు కదా. మంచిదే కదా, మంచిదే కదా. అక్కడ దాకా ఎందుకు వెళ్ళింది అని ఆలోచించి ఒకసారి. ఎందుకు వెళ్ళింది? ఆస్తి కోసమే కదా. దేవుడి మాట లేక లోకములో పడి జ్ఞానాన్ని సంపదని కూడగట్టి పిల్లలకి ఇస్తే అవి ఎగిరి తన్ని తీసుకొని ఓటాల రూపంలో అనాథులుగా తల్లిదండ్రులు వదిలితే వాళ్ళు చారదీసింది క్రైస్తవ్యం. నిజమా కాదా? ఈ బొకడాగాడికి భార్య పిల్లలు లేరు. రేపు నిన్ను కూడా వాళ్ళే చేరదిస్తావు. చర్చిలో ఎడబడి సత్తావు. పాప ఆ చర్చి పాస్ కూడా పుణ్యం కట్టుకుంటూ నిన్ను చూసి. అది ఇప్పటికే నీకు 65 ఏళ్ళు దాటి ఉంటాయి. 70 ఏళ్ళు తెచ్చి అనుకుంటా నీకు. ఇంక మా 4 ఏళ్ళు ఎగురుతావేమో. ఆ తర్వాత మొత్తం లొట్టయిపోద్ది. ఇప్పటికే సొట్ట అయిపోయింది. ఈ ఆడ పడతాం ఇంకా చర్చి కాడ. ఓ పాస్టర్ గారు పాపం నాలాంటి అయితే తంత్రం పోబెట్టండి నీకు. ఆడే పాపం మంచోడు కదా, ఎవడో ఉంటాడులే. శారదీసి పోతే పోయిందని చెప్పైతే చివరికి నువ్వు సత్య ముందు కూడా బాప్తీసం తీసి చచ్చిపోతున్నావు. అది నీ భవిష్యత్తు అలాగే ఉంది. సత్య ముందు నువ్వు అడుగుతూ నాకు బాప్తీసం ఇవ్వమని. అది ఖచ్చితంగా అడుగుతూ నీకు ఇస్తారు. అది నీ సావాల డిసైడ్ చేశాడు దేవుడు, గుర్తుపెట్టుకో. కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా, కనుక ప్రేమను పంచింది ఎవరు? క్రైస్తవ హ్యూమనిటీ కాదా? తల్లిదండ్రులకు విధేయులుగా ఉండండి అని బైబిల్ చెప్పింది. విధేయత 6:1 ఎఫ్ఎస్సి. విధేయత అంటే అర్థం ఏంటి? హ్యూమనిటీ లేదా? లేదాట. ఉందా లేదా? ఇది బైబిల్ మానవాళికి నేర్పినటువంటి ధర్మం. లేదంటే ఏంట్రా? బైబిల్లో హ్యూమనిటీ లేదు, ఉంటే చించేద్దాం, ఏ పేజీ లేదు చించేద్దాం. నువ్వేం చించుతావు? ఆ బైబిల్లో మొత్తం హ్యూమనిటీ కనబడుతుంటే ఆ ధర్మం, ఆ వాక్యం అమూల్యమైంది. అలాంటి మాటలను, అలాంటి ధర్మాన్ని ఈ రోజున అమాయక ప్రజల మధ్య రెచ్చగొడుతూ వక్రీకరిస్తూ వల్గరగా నువ్వు మాట్లాడుతుంటే నాకెంత బాధ వేసిందండి. ఏ కాపురైనా మీ మీద దురుసుగా ప్రవర్తించాడా? నేనైతే కుక్కను ఉంటాడు కొడతా. ముందే చెప్తున్నా, కాపర గురించి మాట్లాడుతున్నా. ఏ కాపరైనా దురుసుగా ప్రవర్తించాడా? ఇంకా మీరు ప్రవర్తించారు. చర్చిలోకి వెళ్ళి రచ్చ రభస గోల ఇవ్వడం చేశాడు దేవాలలోకి వచ్చి. ప్రేమ అది. అందరూ అలాగే ఉంటారా? అందరూ అలాగే ఉంటారా? అందరూ మహాత్మా గాంధీలాగే ఒక చెంప కొట్టి ఇంకో చెంప చూపిమంటారా? వాళ్ళలో ఒకడు సుభాష్ చంద్రబోస్ ఉంటాడు. 23 ఏళ్లకే ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ ఉంటాడు.
ఎప్పుడు కన 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 మండుతున్నటువంటి ఒక మంట గిన్నెవాడు ఉంటాడు. ఉండరా? అందరు మహాత్మా గాంధీ లాగా పూజలాగా ఉంటారా? వాళ్ళు కూడా ఉంటారు కదా. హిందూ పౌరులతో ప్రపంచాన్ని గడగడలాడించాడు ఆజాద్. అందరు అలాగే ఉంటారు గాంధీలాగా. అందరు పాస్టర్లు కూలుగానే ఉంటారా? ఒకడు ఉంటాడు ఇక్కడ మరి బొకడాగాడికి బొక్క సరి చేసేవాడు. ఉండరా? ప్రియమైన దేవుని పిల్లారా, కనుక బైబిల్ అనేది మానవాళికి ధర్మాన్ని నేర్పింది, ప్రేమను నేర్పింది, హక్కును చేర్చుకున్నది. మీరు ఎప్పుడైనా చూడండి, రోడ్డు పక్కన పోయేవాడికి క్రైస్తవుడు ఖచ్చితంగా ఆపి వాడికి ఒక రూపాయి ఇవ్వటమో నీళ్ళు పెట్టమో చేస్తాడా లేదా? నువ్వు చేస్తావా? కనుక ఇంత మంచి తత్వాన్ని ప్రజల మధ్య వక్రీకరిస్తున్నావు. ఎవడుకున్నా లేకపోయినా నాకు మాత్రం బాధే ఉంటుంది. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 139వ వచనము, నా విరోధులు, నువ్వు విరోధివే, నీ వాక్యములు మర్చిపోవుదురు. వాక్య సారాన్ని, భావాన్ని మర్చిపోయావు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. వాడికి ఎప్పుడు సమాధానం చెబుతామా అని వాడు దేనితో అయితే వక్రీకరిస్తున్నాడో అదే వాక్యాన్ని తీసుకొని అదే వాడికి మింగుడు పడకుండా చేద్దామని ఆ తృష్ణ నాలో రోజు రోజుకి పెరుగుతుంది, భక్షించుచున్నది. 100 ఆసక్తులు, 1000 ఆసక్తులు, 1,00,000 ఆసక్తులు కలిస్తే ఎంత ఎగ్జైట్మెంట్గా ఉంటుందో అంతగా ఉన్నది నీకు సమాధానం చెప్పాలని. అందుకే ముందుకు వచ్చా. నువ్వేమో వెనక్కి వెళ్ళిపోయావు, నీ మధ్యవర్తి వెనక్కి వెళ్ళిపోయాడు. వాడేమో అటే, ఇంకా వాడికి బీపీ ఎక్కువ, షుగర్ ఎక్కువ, లేకపోతే అన్ని సమస్త రోగాలనే వాడి దేహం. అది ప్రశ్నీరా అంటే భయపడుతున్నాడు, ఊకే వాయిస్ మెసేజ్లు పెడుతున్నాడు. ఆ పాస్ చూడు ఎట్టయిపోయిండు, మావాడి చేతిలో ఓడిపోయిండు. ఎవడి చేతిలో ఓడాడు? నువ్వు నాకీరా, నాతో పెట్టుకోరా అని రోజు మాట్లాడుతుంటే ఊరికే వాట్సాప్ పెడుతుంటాడు. తెంగరనా బొకడ. నేను ఉన్నా కదా అని చెబుతున్నా కదా. కనుక వాక్యాన్ని వక్రీకరిస్తుంటే ఎంత బాధ వేసిందండి. అవి నన్ను అన్నట్టుగా ఉన్నవి. నువ్వు బైబిల్ అంటుంటే నన్నే అన్నావు అన్నంత బాధగా ఉంది నాకు. చాలామంది కాపులు మనకెందుకులే, ప్రభు చూసుకుంటాళ్లే. పాపాలు మంచోళ్ళండి, ఎందుకంటే వాళ్ళు పాపం ఈ యాంగిల్లో లేరు. అందరు ఎందుకు ఉంటారు అట్లా? చెప్పే ఇప్పుడే అందరు ఎందుకు ఉంటారు అలా? అందరు ఉండరు కదా, ఉండే ఛాన్స్ లేదు కదా. యేసుక్రీస్తు వారి శిష్యులందరూ ఎలా ఉన్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు. అది ఒకరైతే దూకెత్తుడు అంతే, ఇంకా ఆగు నాయన ఆగు. అది కత్తి పట్టుకుని నగితే చెవి దిగింది. అదే నేనైతే మెడ దించేవాడిని. అది గురి తప్పుడు మలుకుగా అడిగి దెబ్బ కట్టయింది. అప్పుడు చెప్పాడు, వద్దు నాయన అలాంటివి వద్దన్నాడు. అదే ఆ రోజే క్రీస్తు ఎంకరేజ్ చేస్తే మీరు ఉంటారా? క్రీస్తు అందుక లోకానికి వచ్చింది. మళ్ళా చెవు తీసి దేవుడు కనుక అంటించినప్పుడు కూడా తెలియాలరా దేవుడని. అది ఒక డాక్టర్లే దాన్ని చేయగలరు. అది 6 గంటల లోపే చేయాలి మళ్ళా, లేకపోతే ఆ నరాల్లో పట్టుకోల్పోద్ది. ఏదైనా కట్ అయితే 6 గంటల లోపలనే ఆ భాగం దగ్గర పెట్టి స్టిచ్చింగ్ చేస్తారు. కానీ యేసుక్రీస్తు వారు అప్పటికప్పుడే తన శిష్యుని వద్దు ఇలాంటి కాదు అని చెప్పి చెవు పెట్టి అంటించి ప్రార్థన చేస్తే చెవి అయిపోయింది. అప్పుడే తెలియాలి మానవత్వం అంటే ఏంటో. తన పిల్లకి అయ్యేది నేర్పలేదు, నేర్పాడా? అందరూ ఒకేలాగా ఉంటారా? క్రైస్తవుల దగ్గర ప్రేమ ఉంది కనుకనే మీలాంటి వాళ్ళు ఎప్పటికీ చెలరేగుతున్నారు. అది మా దేవుడు మాకు నేర్పినటువంటి మానవత్వం. 69:9 కీర్తన, నీ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. మీరు వెళ్ళి ప్రతి పిల్లోడి దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర మీరు మాట్లాడుతుంటే నాకు ఎంత బాధగా ఉంది. నా మీద పడి రక్కి తింటున్నారేమోనంత బాధగా ఉంది నీ వీడియోలు చూస్తుంటే. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి.
మీరు బైబిల్ అంటున్నా, ప్రవక్తలు అంటున్నా, యేసుని అంటున్నా, వక్రీకరిస్తున్నా, అవి నన్నే అంటున్నంత ఫీల్ అయ్యా నేను. అందుకనే ముందుకొచ్చా, అందుకనే ప్రశ్నిస్తున్నా. కానీ ఆన్సర్ లేదు, సమాధానం లేదు. అదే ఆన్సర్ సమాధానం. ముందుకొచ్చేవాడు లేడు. ఈ మొండబాబు వెనక్కి వెళ్ళాడు, ఈ బొకడగాడే వెనక్కి వెళ్ళాడు. ఇన్నిసార్లు ఎందుకంటారు ఇన్ని మాటలు? మీరు ఎన్ని మాటలు అంటున్నారా బైబిల్ని? కాపర్లని అంటారు, బైబిల్ని అంటారు, చెరుకు యేసుక్రీస్తు వారిని అంటారు, యేసుక్రీస్తు వారిని కన్న మరి అని అంటారు. ఒక స్త్రీ అని కూడా గౌరవించకుండా ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు? ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు? మరి మిమ్మల్ని అందరినీ ఇలాగే అనకపోతే ఎట్లా? ముందు మా వాళ్ళు చెప్పేసిన, రే వాళ్ళ మీదకి వెళ్తున్నా, మధ్యలో మీరు వస్తే ఆ లాభం మిమ్మల్ని ఎక్కుతా చెప్పిన. మా వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. నిజంగా కాపర్లకి హ్యాట్సాప్ అబ్బా. ఒక్క మాట అర్థం చేసుకున్నారు మీరు. వాడు కుక్క, మరి కుక్క ఖచ్చితంగా కుక్కలాగే చెప్పాలి. ఎదుటివాడు భాష వాడికి అర్థం అవ్వాలి. అది వాడు ముళ్ళపంది, వాడు ముళ్ళపందికి అలాగే చెప్పాలి. వాడు వక్రీకరిస్తూ ఎన్నో మాటలు అంటుంటే వీళ్ళు అనలేరు అనుకుంటున్నాడు. వాడికంటే డబల్ అనగలమని ఒకడు వస్తాడు ముందుకి. ఆడు నేనై ఉన్నాను కనుక మీరు తప్పుకోండి, ఆయన్ని కోసి కూరకేద్దాం, అంతే కదా. కనుక అందుకే అంటున్నాడు, ఓరు నాయన నువ్వేంటి నాయన ఇంత రివర్సుకున్నావు, అందరు పాస్టర్లాగా లేవేంట్రా బాబు అంటున్నాడు నన్ను. వాడికి అర్థమైంది, పాస్టర్ అంటే సౌమ్యుడు, పాస్టర్ అంటే ప్రేమామయుడు, పాస్టర్ అంటే ఒక చెంప కొట్టి ఇంకో చెంప చూపించమన్న యేసు మాటకే విధేయుడు అనుకుంటున్నాడు. అన్నీ పాటిస్తా, కానీ ఒక లెనిన్ని చూపిస్తా, ఒక కార్ల మార్కును చూపిస్తా, ఒక సీతారామరాజును చూపిస్తా. గుర్తుపెట్టుకో. అది మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనము, మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. మీ తాతల ముత్తాతల ఆచారాలను స్థిరపరచడం కొరకే దేవుడు వాక్యాన్ని అంటే బైబిల్ని తప్పుగా చిత్రీకరించే పనిలో బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏ పిలకొండిని పిలుచుకొని ఏ ముహూర్తాలు పెట్టించుకోవట్లేదు. మీకు సంభావన తగ్గిపోయిందన్న బాధ ఎక్కువైపోయింది. అప్పుడు ప్రతిదానికి మీరే రావాలి. ముహూర్తం పెట్టాలంటే మీరే తిథులు అంటాడు, నక్షత్రాలు అంటాడు, రాసులు అంటాడు. నీ గోసేం కదా, తిథులు నక్షత్రాలు అంటారు నీ అయ్యా. అవి చూసి ఏం చెబుతురా నువ్వు? అవి వెలుగు. అది వాటిని చూసి ఏం చెబుతున్నారు వీడు? రాసులు జాతకాలు కలవాలంటాడు. ఈ రాశిలో పుట్టినోడు ఖర్చు ఎంత అంటాడు, వ్యయం ఎంత అంటాడు, ధన లాభం ఎంత అంటాడు. ఒరే మామూలుగా లేదురా నాయన. ఇప్పుడు అవన్నీ లేవు. అది లేటెస్ట్గా మళ్ళీ కంప్యూటర్ జాతకం, కంప్యూటర్ ముందు పెట్టి మేము పెట్టగలం. కంప్యూటర్ 6:8 ప్రసంగి, రేపేమి సంభవించునో నరులకు తెలియదురా. ఒకడా తెలియదు. తెలియని దాన్ని నువ్వు తెలుసుని చెప్పటమే జాతకం. అది తెలియని దాన్ని నాకు తెలుసు అని చెప్పటమే జాతకం. ప్రభాస్ జీవితంలో ఇంకా హిట్టు లేవు అన్నాడు. సలార్తో ఒక్కటి కొడితే దెబ్బ కిందకి వెళ్ళిపోయాడు. ఎవడో ఈ రంగురంగుల కలదోడు బాబా, అది వేణు. పోయాడు. ఖచ్చితంగా సీఎంఏ కేసీఆర్ అన్నాడు, అంతే. తీసి దెబ్బలేశారు. అది నీకెందుకురా? నీకెందుకట? రేపేం జరుగుతుందో చెప్పలేవు. చెబుతానని నమ్మించడమే జాతకం. ఆ జాతకం నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎందుకు? ఆ పారంపర్యాచారం. అది నరబలి ఇవ్వకపోతే మీ ఇంట్లో నరులు పోతారంటే ఆడు ఎదుటివాడి ప్రాణం తీస్తున్నాడు. దాన్ని ఏమంటారు? బైబిల్ నరబలి కోలిందా? యోఫ్తా తన కూతుర్ని చంపాడు. వరే యోఫ్తా తన కూతుర్ని చంపలేదు రావులే. నీకు రాకపోతే చెప్పు, మేము చెప్పాం. ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, చూసి తగలడు. వీడు అది కూడా వక్రీకరిస్తున్నాడు.
కూతురు చంపడం ఏంటంటే ఎవరు చంపుతాడురా? దైవభక్తుడై ఉండి రాసిన మాటల ఉద్దేశం వెనకాల ఏమున్నదో చెప్పాలి. ఎందుకు చంపుతాడు చెప్తా. నువ్వు నా ఛానల్ ఫాలో అవ్వు, నా శిష్యుడు అయిపో, బంగారులా నీకు అన్నీ వచ్చేస్తాయి. అన్నీ వక్రీకరించటమే అన్నీ. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. అర్థం లేకుండా చేస్తున్నారంటే కారణం మీ భక్తి దెబ్బతింటుంది. బల్లి ఎడబడితే ప్రమాదం అన్నావు, అది ఎవడు పట్టించుకోట్లా. తొడమేడ పడితే రాజయోగం అన్నావు, సంతాన ప్రాప్తి అన్నావు. తొడమేడ పడితే సంతాన ప్రాప్తి ఏందిరా? నీలో జీన్స్ ఉండాలి కానీ వీడు ఎవడరా అసలుకి ఎట్లా చెబుతుడు? ఎవడరా వీడు? కనీస జ్ఞానం లేదండి వీడికి అసలుకి. ఇవన్నీ ఎప్పుడైతే బైబిల్ తీసేసిందో కథ ఇప్పుడు నిద్ర పట్టట్లా. ఇప్పుడు ఆచారాలు సాంప్రదాయాలు మళ్ళా భయాలు ఎలా నిలపాలో అని వీడు తెగ ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలోనే హిందువులను రెచ్చగొడుతున్నాడు, అమాయక హిందూ సోదరులను రెచ్చగొడుతున్నాడు. బైబిల్ ఏమో చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తెస్తుంది, అంటే అజ్ఞానంగా ఉన్నటువంటి వారిని జ్ఞానవంతులు చేస్తుంది బైబిల్. అది హ్యూమనిటీ. జ్ఞానవంతులు సైతం అజ్ఞానులుగా మార్చే ప్రయత్నంలో వీడు సకల విధములుగా ప్రయత్నం చేస్తున్నాడు. అది మనం ఇత్తే తాగడం, ఆడ కొనుక్కొని నీళ్ళు తాగుతాడు. మరి ఆడ బాటిల్ తయారు చేసింది ఎవడు? ఎక్కడ? ఐడియా నుంచి వస్తాయి బాటిల్. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా, అది ఏదైనా అవ్వచ్చు, బొల్లారం అవ్వచ్చు, లేకపోతే జీడిమెట్లు అవ్వచ్చు, లేకపోతే మరొకటి అవ్వచ్చు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాలో ఫ్యాక్టరీల నుంచి ఈ వ్యర్థ చెత్త అంతా కడిగి ముక్కలు అయ్యి తిరిగి అచ్చులోకి వెళ్ళిపోయి తిరిగి మరణ ప్యాకెట్లో వచ్చేస్తుంటాయి. ఆడ తయారు చేసే పిల్లలంతా సబ్బండ వర్ణాలే. వీళ్ళే వాళ్ళు పట్టుకొని పిసికి నిలబట్టి ఆడబట్టి అది కిల్లే అంటాడు అంతే. పక్కన నడిస్తే మాత్రం తాగడం. ప్రియమైన దేవుని పిల్లారా, ఏది హ్యూమనిటీ? బైబిల్ నేర్పట్లేదా? కనుక మీ పారంపర్యాచారం దెబ్బతింది కనుకనే మీరు మీ ఆచారాలు ఎంత దౌర్భాగ్యంగా ఉంటాయంటే చెప్పనా? నల్ల పిల్లి ఎదురొచ్చినా భయపడతారు రా బాబు మీరు. పిల్లి అంటే రోడ్డు మీద పోతుంది. ఇప్పుడు పిల్లి వస్తే ఏమైందిరా? భర్త కోల్పోయిన స్త్రీ ఎదురొచ్చినా సరే ఆమె నిందలేస్తారు మీరు. మూల కూర్చోవాలంట గుండు కొట్టించుకొని. మరి నువ్వు భార్య చచ్చిపోతే నువ్వు బాగానే పూర్వంగా తిరిగేస్తాగా మరి లోకంలో. 3 నెలలు కూడా కాదు, మళ్ళీ ఎమ్మటనే మళ్ళీ పెళ్లి చూపులకి వెళ్ళిపోతావు కదా. పాప ఆమె చేసుకోదు. వయసులో ఉంటే ఒక పెద్దలు ఏమన్నా ఒకవేళ కాదమ్మా జీవితం కావాలమ్మా అంటే చేసుకుంటారేమో, కానీ మీరు ఎట్ట కాదు కదా. భార్య చనిపోతే చాలు 3 నెలలు గ్యాప్ కూడా ఇవ్వను. ఇంకా అది ఇంకొక అమ్మాయిని చేసుకునే ప్రయత్నం చేస్తుంటాడు అంతే కదా. ఏమకేమో గుండు కొట్టి మూల కూర్చోబెడాలి. గుండు కొడితే అసహ్యంగా ఉంటుంది కాబట్టి అసహ్యమైన ముఖాన్ని ఎవడో చూడడానికి ఫీలింగు. అది అందం అనేది మనసుకు సంబంధించింది, దేహానికి సంబంధించింది కాదు. అది కనుక మీరు స్త్రీని ఎప్పుడు కూడా ఇలా చూస్తూనే వచ్చారు. కానీ బైబిల్ అలా కాదు కదా. సో ఎదవరాంటను సన్మానించమంది బైబిల్. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ ఎదవరాంటికి సన్మానం జరగల, కానీ బైబిల్లో ఎదవరాంట్లకు సన్మానం జరిగింది. ఒక ఏలియా వెళ్ళాడు, ఆమెను సారేపోత స్త్రీని సన్మానించాడు. తెలుసా మీకు? నయోమి అత్త, రూత్ అత్త నయోమికి ఊరు మొత్తం సన్మానం చేసింది. ఇంత గొప్పగా స్త్రీలు కొనియాడబడుతున్నారు బైబిల్లో. ఇది ఓర్చుకోలేక విధవరాండ్రని చిన్న చూపు చూసినటువంటి దుర్మార్గత లక్షణం మీదే కాదా? 1 తిమోతి 5:3 నిజముగా అనాథులైన విధవరాండ్రను సన్మానింపుము. సన్మానం ఏడండి? ఎదురెత్తే వెనక్కి వెళ్ళిపోతాడు, కాలు కడుక్కుంటాడు. పిల్లి ఎదురొచ్చినా, బల్లి ఎదురొచ్చినా, నల్ల కుక్క ఎదురొచ్చినా, విధవరాండ్ర ఎదురొచ్చినా, ఏ ఫంక్షన్కైనా విధవరాండ్రను ముందు పెట్టారండి వీళ్ళు. ఆమెకంటే 5వ తనం లేదంట, ఒక్క తనమే కదా. 5వ తనం ఆడితే మళ్ళీ ఒక్క తనువుతో ముడివే పట్టదే కదా. 5వ తనం ఎక్కడిది? ఇంకా మీరు నేర్పిందే కదా ఇవన్నీ.
కనుక ఇప్పటికీ కూడా విధవరాండ్రకి తెల్లబట్టలే. ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు లేదులే. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు, జ్ఞానవంతులు అయిపోయారు, అజ్ఞానం నుంచి బయటకు వచ్చారు. అది మీకు మంట. అది తెల్లసీర కట్టుకోవాలా, గుండు చేయించుకోవాలా, సున్నం బుట్లు పెట్టుకోవాలా, మూల కూర్చోవాలా. అది ఇంటి పనులు పొద్దున్న లేచి గాడి సేక చేయాలా, మళ్ళీ మూలకి అయిపోవాలా. అన్నం మూలనే, పడక మూలనే, అన్నీ మూలనే. ఇంకా లోకానికి కనపడకూడదు. ఇది మీరు స్త్రీకి ఇచ్చిన గౌరవం. ప్రియమైన దేవుని పిల్లారా, ఇవన్నీ బైబిల్ తీసేసింది. తీసేసి వారిని కూడా సమాజంలో నిలబెట్టగలిగింది బైబిల్, నిలబెట్టింది కూడా. ఏ చర్చిలో ఇలాంటి వ్యత్యాసాలు కనబడవు. నీకు భర్త లేడు, నువ్వు దూరం కూర్చొని ఏ పాస్టర్ అండవు. అమ్మా ముందుకు వచ్చి కూర్చో అంటాడు. ప్రాణం అనేది ఎవరిదైనా ఎప్పుడైనా పోద్ది. అది ఆమెనే విధవరా అంటాం. మరి నిన్నేమన్నారు? మరి నిన్ను కూడా ఉండని అనాలి మరి, కాదా? ఆహా, భార్య చనిపోయిందండి, చాలా పొలైట్ వర్డ్ వాడతాను వీడికి. అక్కడైతే విధవండే. ఇలాంటి సంస్కృతులకి చర్మగీతం పాడింది బైబిల్. అందుకే మీకు నచ్చట్లేదు. మళ్ళీ అదే సనాతన ధర్మాన్ని తెస్తాం, నిలబెడతాం, పాతేస్తాం అంటే నిలువున పాతరేస్తున్న కొడక. అది మార్కు సువార్త 7:13. మీరు నియమించిన మీ పారంపర్య ఆచారము దేవుని వాక్యము నిరర్ధకము చేయుదురు. మీ పారంపర్య ఆచారము వలన దేవుడి వాక్యము నిరర్ధకం అయిపోతుంది. అంటే అర్థం లేకుండా చేస్తుంది మీరే. అర్థమైతే జనమంతా క్రిస్టియన్గా మారిపోతారు, దేవుణ్ణి వెంబడిస్తారు, అజ్ఞాన కాలాన్ని మార్చుకొని జ్ఞానవంతమైన కాలంలోకి వస్తారు. ఇవేమీ మీకు ఇష్టం లేదు. అది ఏమి ఇష్టం లేదు మీకు. బానిసగానే ఉండాలి, దొడ్లో పని చేయాలా, ఆవులు కడగాల, దోణ కడగాల, మీకు చెప్పులు వేయాలా, కడ్రాయలు కూడా వేయించుకుంటావు మాతో. అది నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నిన్ను మోసుకొని పోవాలి, ఓహోం అంటూ. మరి అప్పట్లో కారు లేవు కదా, నిన్ను మొయ్యాలి. మరి మేమే మళ్ళీ అంటుకోవు నువ్వు. అది మోపించుకుంటూ ఇదే కదా. ఇప్పుడు ఇవన్నీ జరగాలని తెగ ప్రయత్నం చేస్తున్నాడు ఈ రామ రాధా మనోహర్ దాసు. ఒరే, ఆ ప్రయత్నం ఎప్పటికీ జరగదు. 2000 సంవత్సరాలుగా బైబిల్ మీద విషం చిమ్ముతూనే ఉన్నారు. కానీ ప్రపంచ దేశాల్లో బైబిల్ సుస్థిర స్థానాన్ని కలిగే ఉన్నది. నాలాంటోడు కూడా ఒకడు నిన్ను ఎక్కుతూనే ఉంటాడు, గుర్తుపెట్టుకో. కాదా? నిరర్ధకము చేయుదురు అని మాట్లాడుతూ ఇటువంటివి అనేకములు మీరు చేయుదురు. ఒక్కటి కాదురా నాయన. ఎన్ని చేశారో మనుధర్మ శాస్త్రం ఉన్న శ్లోకాల రూపంలో బయటికి తెస్తా. అదే ఇంక మీరు చచ్చిపోతారు. వచ్చే శుక్రవారం నుంచి స్టార్ట్ చేసిన బైబిల్ వర్సెస్ మనుశాస్త్రం, మనుధర్మం. ఫస్ట్గా స్త్రీలను కూర్చొని పెట్టా. మీరు ఎంత విలువ ఇచ్చారో మరి. అబ్బో, మామూలు విలువలే మరి మీరు. అది నీ అమ్మ స్త్రీ అని సంగతి మర్చిపోయావు. అది నువ్వు కన్న పిల్లల్లో కూడా స్త్రీ ఉన్న సంగతి మర్చిపోయావు. స్త్రీ అనగానే భార్య అనుకున్నాం అంతే. మరి నీ అమ్మ ఎవరు? నువ్వేమి రాసావు దాంట్లో? ఏమి రాసావు? మీరు ఎంత ఇచ్చారో మరి విలువ చూసుకుందాం. అదే వచ్చావుగా బైబిల్ మీదకి, ఇప్పుడు అటు వస్తా నేను. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, వీడికి ఇప్పుడు మింగుడు పట్ల. అది మళ్ళా స్థిరపరచాలా, మళ్ళా చీకట్లోకి నెట్టాలా, మళ్ళా వీళ్ళని అజ్ఞానులుగా మార్చాలా. వీళ్ళకి చదువెందుకు? అందుకే మా మోడీ రాని ఈ రిజర్వేషన్ తీసేస్తా. ఎవడు తీసుకున్నాడు రిజర్వేషన్లో? నీ బొచ్చులో రిజర్వేషన్ నాకెందుకు? నాకు కార్డే వద్దారా నేను. అది నువ్వు పెడితే అడుక్కోవడానికి నేను బెచ్చగాడిని కాదు, రియల్ క్రిస్టియన్. పవర్స్ ఎక్కువ నాకు. నా కొడక నువ్వే కదా అన్నీ ఎత్తుకునేది, నువ్వే కదా. అది మా దేవుడు ఆకాశ పక్షులు చూడరా అన్నాడు. నన్ను చూసినా చదివినా అనిపించింది నాకు, ఇంతకాలం దేవుడి మాటలు ఉన్నా, నా పనుల్లోనే ఉన్నా అని నా పనులన్నీ పక్కన పెట్టినా. ఇప్పుడు నీ ఎక్కటమే పనిగా పెట్టుకున్నా. అది ముందు ఉంది ఇంకా. అది నీకోసం అన్నీ వేసి కూర్చున్నా, అన్నీ పక్కన పెట్టినా.
అది మామూలుగా ఉండదు. ఇంక నీకు గుర్తుపెట్టుకో, రోజుకు ఒక మెసేజ్ త్వరలో వచ్చింది నీకు. అది కూడా చెప్తున్నా మళ్ళా. ఇది శుక్రవారం ఆదివారమే వస్తుంది ఇప్పుడు, కానీ అతి త్వరలో రోజుకు ఒక మెసేజ్ వస్తుంది. ఒక్కొక్క చర్చి గొప్పతనం బయటకు వస్తుంది, ఒక్కొక్క ప్రాంతంలో సువార్త గొప్పతనం బయటకు వస్తుంది. అంటే ట్రావెల్ చేయబోతున్నా నిన్ను ఎక్కటానికి అని చెబుతున్నా. ఒక పక్క వాక్యాలు, ఒక పక్క సంఘస్థాపనలు, ఒక పక్క కాబరి జీవితాలు, ఇవన్నీ కూడా ఛానల్లో రన్ అవుతూనే ఉంటాయి త్వరలో. అది వదిలేదే లేదబ్బా నిన్ను. మెంగలేక కక్కలేక వంగలేక అదనమాట నీ పని. ఎందుకు? అనేకమైనటువంటి ఆచారాలు మీరు చేస్తారు, అన్నిటినీ ఆపేస్తా. అది ఇంత కఠినంగా నా ప్రసంగాలు ఎందుకంటే చెప్పండి, ప్రేమగా చెప్పొచ్చుగా, పొలైట్గా చెప్పొచ్చుగా, పాష్గా చెప్పొచ్చుగా. ఇంత ర్యాష్గా ఎందుకు, ఇంత హార్ష్గా ఎందుకంటే నేను గుర్రాన్నిరా. గుర్రం ఎప్పుడు ర్యాష్గా ఉంటుంది, హార్ష్గానే ఉంటుంది. మరి అది ఎందుకు చెప్పండి? దేవుడిచ్చినటువంటి హక్కు అది. కాకపోతే చాలామంది కాపర్లకి ఆ స్వభావం అబ్బలా. అది దేవుడే ఇచ్చాడు, మామూలుగా కాదు అసలుకి. ఏమన్నా తెలుసా? తీతికి 1:14, విశ్వాస విషయములో స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించుము, అందుకే బొకడా నా కొడక అన్న. అది ఇది బూతులు మాట్లాడేది నువ్వు. బైబిల్ని, మరియని, యేసుని, దేవుణ్ణి, ప్రవక్తల్ని, ప్రతి ఒక్కరిని కూడా వక్రీకరిస్తూ బూతులు మాట్లాడుతుంది నువ్వు. ఇప్పుడు నేను ఖచ్చితంగా గద్దించకపోతే ఎట్లా? నీలో ఎప్పటికైనా విశ్వాసం వచ్చిద్దేమోనని ఆశ, అందుకే కఠినంగా గద్దింపుమో. పారంపర్యాచారాలు స్థిరపరుస్తానంటే మేము ఆస్వాదించాలా? నిన్ను స్వాగతించాలా? అసలు నువ్వెవడురా మా పెళ్ళికి ముహూర్తం పెట్టడానికి, మా పిల్లకి పేరు పెట్టడానికి, మా ఇంటికి వాస్తు చూపడానికి? నువ్వెవడురా? నువ్వెవడు అసలుకి? మాకు సంబంధించింది నువ్వెందుకు చెబుతావు? అట్లా నేర్పావు. అది అట్లా నేర్పావు. ఇప్పుడు పిల్లలు చదువుకున్నారు, మంచిగా చదువర్లు అయ్యారు, మీ కుటుంబంలో కూడా పిల్లలు ఏమునటి కలిగి ఉన్నారు. ఇది కూడా మీకు నచ్చట్లేదు. అది అందుకని ఇప్పుడు బాగా మీద పడేసి వచ్చేస్తుంటావు. అంతే కదా? కనుక కఠినముగా గద్దించుము, మామూలుగా కాదు. హక్కు ఇచ్చినోడు దేవుడు కదా. జనము మేలు కోరేవాడు ఎవడైనా కఠినంగానే గద్దిస్తాడు. బొవ్వ కోసమో, దరిద్ర ఆచారాలను అంటగట్టడం కోసమో నీలాంటోడు బైబిల్ వక్రీకరిస్తూనే ఉంటాడు. అది నువ్వు ఎంత వక్రీకరించినా ప్రతిదానికి సమాధానం చెబుతూ, నీ బొక్కలన్నీ బయటికి తీస్తూ, నీ గ్రంథాల్లో ఉన్న లోపాలు మొత్తం నువ్వు ఎలా రాసుకున్నావో, ఏ ఉద్దేశంతో రాసావో, ఎవరు రాశాడో అవన్నీ చెప్పడానికి ఒకడైతే ఉంటాడు. అబ్బాయి ఇలా రంగురంగు సొక్కాలు వేసుకుని ఉంటాడు ఒకడు. అది గుర్తుపెట్టుకో. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటి బొగడాగాళ్ళు బొవ్వ కోసమే 100%. అది 100%. అందుకే వక్రీకరిస్తున్నాడు అంటే వాడు ఉద్దేశాన్ని స్థిరపరిచే పనిలో వాడు ఉండాలనుకుంటున్నాడు అంతే. వక్రీకరించే అర్థం ఏంటి? వాపసి అంటున్నాడు. చాలామంది వస్తున్నారు అంటున్నాడు. అది ఇప్పుడు మరి మేమేమనాలి? తాలు పోయింది అన్నావు, మరి వచ్చేది ఆ తాలే కదా. తాళి ఆడ స్థిరంగా ఉండదు. మరి యేసుక్రీస్తు వారిని నమ్మిన తర్వాత ఎవడు తిరిగి మరలా నీలాంటి దరిద్రపైన ఆచారంలోకి రాడు. అది ఇంకా యేసులోకే వస్తుంటారు. ఇప్పుడు చూడండి ఎంతమంది వైదికులు కానీ, లేకపోతే మరొకలు కానీ కుల మతాలకు అతీతంగా యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ, ప్రకటనలు సహకారులుగా ఉంటూ కొన్ని కోట్ల మంది ఈ రోజున బైబిల్కి దాసులయ్యారు. ఇది నిజం కాదా? ఇది నిజం.
ఇది నిజం. నువ్వేమనుకుంటున్నావు? ఇదిగో వాళ్ళు వచ్చారు దీంట్లోకి అంటావు. ఈ సంవత్సరం ఈ పార్టీ జెండా వేసాడు, వచ్చే సంవత్సరం ఇదే గ్రూప్ వాళ్ళు ఇంకో పార్టీ జెండా వేసింది. అంతే. పేపర్ ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది అబ్బాయి, కనబడే ఫోటోనే తేడా ఉంటుంది, కలర్ఫుల్. అది అప్పుడు వాడేమనుకోవాలి, వీడేమనుకోవాలి. మనుషుల మనసును మార్చేదే తప్ప మతం పేరుతో మనుషులను చేర్చుకునేదో లాక్కునేదో బైబిల్ అయితే కాదు. అది కనుక ఇప్పుడు ఇది నీ బాధ అంతా అదే, నీ బాధ అంతా అదే. అది నీ ఎదుగుదలకు దెబ్బ అయిపోయింది, నీ భక్తికి దెబ్బ అవుతుంది, నీ వ్యాపారం దెబ్బ అవుతుంది, జనాలకు జ్ఞానం వస్తుంది. కనుక ఇవన్నీ పోవాలంటే నువ్వు ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని మళ్ళీ స్థిరపరచాలి. అప్పుడు మాకు చదువు దూరం అయింది, అప్పుడు మాకు అన్నీ దూరం అవుతాయి. ఇంకా అప్పుడు నీ మీద ఆధారపడితే నువ్వు అంటే అంటే లే అంటే లే, అంటే ఆ టైప్లో ఉండాలి మేము. అది జరిగిద్దని ఎందుకు అనుకుంటున్నారా నువ్వు? మేధావులు, సంఘ సంస్కర్తలు, నాలాంటి వాళ్ళు నిన్ను అన్ని విధాలుగా ఎక్కుతుంటే బుద్ధి రావట్లే. ఇక్కడ కవి ఉన్నాడురా, ఎక్స్పర్ట్ ఉన్నాడురా, నీకు అర్థమేసత్తే బాగుంటుందిరా, బైబిల్ ఎనలిస్ట్ ఉన్నాడురా. అది విశదీకరించటానికి కావలసిన జ్ఞానాన్ని దేవుడు అందరి కాపర్ల కన్నా ఒక మెతుకు ఎక్కువ విషయం నేను నమ్ముతా. ఎందుకంటే నిన్ను ఎక్కాలి కనుక. చూస్తామన్నమాట. దా కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 99వ వచనము, నీ శాసనములు నేను ధ్యానిస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? దగ్గర పెట్టుకొని అండర్లైన్ చేస్తున్నావు ఆడమొహంలాగా. అది ఇగో చూసావా, ఏమన్నాడు ఇక్కడ? రాళ్ళతో కొట్టి చంపమన్నాడు. ఇలాంటివే. నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను. నేనేం చేస్తున్నా? ధ్యానిస్తున్నా. చదవటానికి ధ్యానించడానికి చాలా తేడా ఉంటుందిరా. నీకు ధ్యానం ఎక్కడిది? నీకు ధ్యానం అనగానే మళ్ళీ యోగాలోకి వెళ్ళిపోతావు. SSY MMY అంతే. నీకు అదే ధ్యానం. ఒక పక్క ముక్కు మొత్తం, ఒక పక్క గట్టిగా గాలి బిల్తావు. ఎందుకు? లోపల బ్లాడర్స్ దెబ్బతినకుండా. అదే దొంగసాటుగా మోసం తింటే కొవ్వు పెరిగింది. మరి నీ బతుకు అదే కదా. అరే మాట్లాడితే అబద్ధం అక్కడ చెప్పరా, ఎవరు నువ్వు మాసం తినరా? వీడు తింటాడు, అర్థమైపోతుంది. అప్పుడప్పుడు ఇట్లా అంటుంటాడు ఊరికే. టేస్ట్ బాగుందిరా మాసం. ఏ మాసం చెప్పు నాకు కూడా. ప్రియమైన దేవుని పిల్లరా, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. అందరిలాగా నేను చదవనురా బైబిల్ని. నేను ఎప్పుడు చెప్పినా నా జీవిత కాలంలో నేను బైబిల్ని ధ్యానిస్తుంటా. ఒక రెఫరెన్స్ ధ్యానిస్తాక నాకు ఎంత టైం పట్టింది తెలుసా? అంత టైం పట్టింది. నేను అదే చెప్తుంటా కాపర్లకి, మా పిల్లలకి. ఒక వాక్యం నీకు అర్థమైతేనే రెండో వాక్యానికి వెళ్ళండి. అర్థం కానప్పుడు అక్కడ ఆగి ధ్యానించండి అని. అప్పుడు ఆసక్తి, అప్పుడు ఆలోచన, అప్పుడు బైబిల్ ఎలా అనలైజ్ చేయాలో అర్థమవుద్ది. అందుకనే పాప చాలామంది చదువు తక్కువ ఉండి జ్ఞానం లేకుండా ఉన్న కాపర్లు మీకు బలైపోతున్నారా బాబు. దాన్ని యూట్యూబ్లో పెట్టుకొని బొకడా ఒకడు మధ్యలో నాకు ఒకడు ఆడ దగ్గర నాకు ఊరికి పెడతా ఉంటాడు. ఇంకా చికాకు వచ్చేస్తుంటుంది. ఒరే మగడా, నీ మగడిగా చెప్తున్నా విను, నాకు ప్రశ్నలు పంపిరా అని చెప్పిన. అజయ్ ప్రియమైన దేవుని పిల్లలు, మొన్న ఆ మధ్య రామ్ చరణ్ భార్య ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని? ఎంత ఆపరేషన్ చేసినా, ఎంత మెడిసిన్ వేసుకున్నా, ఎందుకో ట్యాబ్లెట్ తీసుకొని ప్రార్థన చేసుకొని వేసుకుంటే అది ఒక రకంగా పనిచేస్తుంది లోపల, ఇట్స్ గాన్, లోపల ఏదో జరిగిపోతుంది చెప్పింది. ఆమె ట్రోల్ చేసి దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారు గనిబిడి కలిసి చెబుతాను నేను. అది పెద్దింటి ఆడబెట్టానే ఆమె చెప్పిందిగా. ట్యాబ్లెట్ వేసుకుంటే ఒక డాక్టర్ వైద్యం చేసిన కంటే 1000 రెట్లు అది పనిచేస్తుందని చెప్పింది ఆమె. చూడవా ఇలాంటి ఏం చూస్తాం మరి? ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఆమెను ఎందుకు అను మరి? ప్రియమైన దేవుని పిల్లరా, కనుక చెప్తున్నాడు దేవుడు ధ్యానించటం. బైబిల్ని చదివితే, అసలు బైబిల్ దేవుడు చదవమని చెప్పలేదు తెలుసు మీకు. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చూడండి అన్నాడు. పరిశీలించి అంటే ఈ వాక్యము ఎందుకు ఇలా రాయబడింది,
ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ధ్యానంతో చెప్పేవాడు చెబుతున్నాడా, వక్రీకరించి చెప్పడానికి వీడు పూనుకున్నాడని అర్థమైపోద్ది అక్కడ. అందుకే నా ముందు మాట్లాడమని దమ్ముంటే, నీ గ్రంథాలు కానీ నీ ఏదైనా సరే నా ముందు మాట్లాడమని. ధ్యానం అంత గొప్పది. మళ్ళీ వీడు యోగలోకి నాకు చెప్పే ఇప్పుడే యోగలోకి వెళ్ళిపోతాడు. యోగలోకి వెళ్ళిపోయి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. అది కాదు. ఇది నా బోధకులందరికంటే విశేష జ్ఞానము కలదో సగర్వంగా చెప్పగలను. నీ చేతిలో బలైపోతున్న వాళ్ళంతా చదివే బ్యాచ్. నిన్ను ఎక్కటానికి నేను ధ్యానిస్తున్నా. నీ గ్రంథాలను కూడా వదలను. అది రేపు నా ఆఫీసు పెత్త నీకు త్వరలో ఎలా ఉంటుందో ఏడే. అప్పుడేమైంది, నీకు చాలా ఉంది ఇంకా సినిమా. ప్రియమైన దేవుని పిల్లలు, కనుక నా బోధకులందరికంటే విశేష జ్ఞానము కలదు. అందుకే చెప్పిన నీకు కొన్ని 100 సార్లు చెప్పిన ఈ మధ్యలో బొకడాగాడికి, ఒరే ఆ కాపరు ఫోటో ఆ కాపరు కాదురా, నీకు దమ్ముంటే వాడి పేరు రాసి నాకు పెట్టరా అని పెట్టిన. ఆ పాస్టర్ ఇలా బలైపోయిండు, ఈ పాస్టర్ ఎలా అన్నాడు, ఆయన ఎలా అన్నాడు, మా కరుణాకర్ గాడు తోపు, మా విష్ణుగాడు రాపు, ఏందిరా ఇవన్నీ? వాడెవడు ఈడెవడు వాడెవడు? ప్రశ్నించేది నేను కదా. నాకు కథ రావాల్సింది, నన్ను కథ ప్రశ్నించాల్సింది, నాకు కథ ప్రశ్నలు పంపించాల్సింది. నేను అడుగుతుంటే వాళ్ళ పేరు చెప్తాడు ఈ బొకడగాడు. అన్ని బొంకుడే. ధైర్యంగా వచ్చి ఆన్సర్ దమ్ముంటే ఆన్సర్ ఇవ్వు, నా పేరు ఇది, నా ప్రశ్న ఇది అని ఇత్తడా అంటే 3 వారాలు దాటిపోయింది నా ఆయన, ఇంతవరకు రాని కూడా రాట్లా. అది ఏయో చెత్త వీడియోలు. ప్రియమైన దేవుని పిల్లల, కనుక నీ శాసనములను 66 పుస్తకాల ద్వారా రాయబడ్డ గ్రంథములో ప్రతి మాటని నేను ధ్యానిస్తాను. అందరిలాగా శనక్కాయలు చదివించాలని నేను. అది తెలుసా, శరీరాశ ఆత్మ కోసం పెట్టినప్పుడే వేరే ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చి అన్న మాట ఏంటంటే, ఇది ఎప్పుడు చూసినా ఇలా తిరుగుతాడు కదా, నువ్వు అన్నట్టే. ఒరే నన్ను అర్థం చేసుకోవాలంటే వాడు నా శిష్యుడే ఉండాలిరా. నువ్వు ఎవడవరా అసలుకి? నువ్వు పెద్ద బోగ్గాడివి, లోకంలో బోగ్గాడివి. అసలు నన్ను అర్థం చేసుకోవటం అంత ఈజీ అంటవా? నేను అర్థం అవ్వాలంటే చాలా కష్టం. నువ్వు 2 కాళ్ళు పట్టుకొని సంవత్సరం ధ్యానించి నేను అర్థం కాదు స్వామి. అది నీకు వాక్యం అర్థమైన రోజు నేను అర్థం అవుతా. నీకు బైబిల్ అర్థం కానప్పుడు ఎలా అర్థం అవుతా? నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను. దేవుడి వాక్యాన్ని తీసుకొని మెడిటేషన్కి వెళ్ళిపోతున్నాను నేను. ఈ మాట ఇలా దేవుడు ఎందుకు చెప్పాడని 100 రకాలుగా ఆలోచిస్తాను నేను. అందుకే నీ గ్రంథాల మీద పడి ఎక్కటం ప్రారంభించాను. నువ్వే కెలికింది మరి. అప్పుడు అసలు నేను ఇంతవరకు మీ గ్రంథాలు టచ్ చేయాలి. నా ప్రసంగాల్లో 1500 పైన ప్రసంగాలు చేశా, ఎక్కడ టచ్ చేయలే. అనవసరంగా కెలికావు కదరా. నా బోధకులందరికంటే విశేష జ్ఞానము కలదు. నువ్వు ఎవరిని తీసుకొచ్చినా ఖచ్చితంగా ట్రాక్ తప్పిడని చెప్తా. అది పాస్టర్లో కానీ నీ పంతుల్లో కానీ వీడి ట్రాక్ తప్పించే వాక్యం చెప్పని చెప్తా. సెకండ్లో క్యాచ్ చేస్తా. దేవుణ్ణి మా పితరుడు సొలొమోను జ్ఞానాన్ని అడిగాడు. నాయనా నీ పిల్లల్ని లెక్కేటం అంటే 1 2 3 4 5 కాదు రే, వాళ్ళని చదవటం అర్థం బైబిల్లో. నీ వారిని ఏలటం అంటే అర్థం ఏంటి? వాళ్ళని చదవటం. యూదుల మనసును చదవటం చాలా కష్టం. అది నా వల్ల కానే కాదు. నువ్వు ఇస్తే చదువుతా, నువ్వు ఇస్తే లెక్కేస్తా, నువ్వు ఇస్తే పరిపాలన చేస్తా. అది అడిగాడు మహాజ్ఞాని క్రీస్తు కంటే ముందు సొలొమోను. ఒక మనిషిని చదవడానికి నాకు జ్ఞానం కావాలా, అది కావాలి. అదే అడిగిన. అందుకే నిన్ను బాగా వెనక ముందు ఎక్కడం ప్రారంభించు. అది నువ్వేమో తట్టుకోలేక మూసుకొని కూర్చుంటున్నావు. ఈ మధ్యవర్తేమో అల్లాడిపోతున్నాడు ఇంకా గడ. ఒరే సెంటర్ పాయింట్ అంటే కొద్దిగా అర్థం. నీకే చెప్తున్నా. ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేసి ఆన్సర్ తెస్తున్నా. మళ్ళీ వాయిస్ మెసేజ్ పెట్టి నువ్వు అట్టన్నావు బొకడాను అంటే బొక్కే అంట.
అంతే. అదే నీకు ఇలా ఇంగ్లీష్లో పొలైట్గా హోల్ అనే పదం వాడను నేను. బొక్కే బొకడే నా కంటికి అది బొకడలా కనబడింది. నీ బతుకంతా అదే, అలాగే మాట్లాడతాను నేను. అంతేకాని నేను పాలిష్గా మాట్లాడను రే. ఎందుకంటే అసలు నువ్వు గౌరవించట్లే బైబిల్ని. నీ మాటలు చూస్తుంటే లోపల నాకు ప్రాణం ఎట్లయిపోతుంది. అది కాబట్టి బోధకులందరికంటే విశేష జ్ఞానము, ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడే దమ్ముంది ఆడి మీరు వింటూనే ఉన్నారు. ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడతా బైబిల్లో, నీ గ్రంథాల్లో. అది బొక్కల్ని ఖచ్చితంగా సరి చేస్తా. కనుక మా సోదర కాపర్ సోప మంచి మాట చెప్తాను. మీరు ఇవన్నీ విన్న తర్వాత అయ్యగారు ఏంటి అంత బాగానే ఉంది, బొక్కలేంటి బొక్కడ ఏంటి అనుకో మాకండి. వాడికి అర్థమైంది, మీకు అర్థం అవ్వాలి. కనుక మీరు కూడా దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి పంపించండి. దేవుడు ఒక్కడికి సపోర్ట్గా ఉండండి. వచ్చే శుక్రవారం నుంచి దీపావళి చేసుకుందాం. వాడు బాగిస్తాం, బాంబులు పేల్చుతాం. అది వచ్చే శుక్రవారం ఎందుకుంటాం అంశం బైబిల్ వర్సెస్ మనుస్మృతి పూర్తిగా పెట్టి దించేసాం వాడికి. స్త్రీలను గూర్చి అది శ్లోకాల్లో ఉన్నటువంటి భావన ఉద్దేశాన్ని సద్భావంగా వివరించగల సద్గుణుండా, నీ మొగుడుండా. ఆదివారం ఏంటి? ఆదివారం అదే బైబిల్ వర్సెస్ మనే, అది కంటిన్యూ ఉంటుంది. జనాలను వెర్రి వాళ్ళని చేసింది ఎవరు? జనాలను ఎర్రి వాళ్ళని మీరు ఎలా చేశారో కూడా చెప్తా, అవేర్నెస్ కోసం అనమాట. అది స్త్రీలు తిరగబడతారు. పాట ఎప్పుడు ఉంది కదా, లేచింది నిద్ర లేచింది మహిళ లోకం. నిద్ర లేవాలంటే నాలాంటి నిద్ర లేపాలి, నిద్ర లేపే తీరుతా. ఇక జనాలను ఎలా ఎర్రి వాళ్ళని చేశారో, నీ చేతిలో ఎర్రి పప్పలైన వారు ఎందరు ఉన్నారో వాళ్ళందరూ తలబట్టుకుంటారు. రేపు మళ్ళీ నీ కాళ్ళు బట్టి బండకేసి కొడతారు. అది ఇందుట్లో కూడా శ్లోకాలతో ఉన్నారు. మామూలుగా లేదు మరి, నీకు మామూలుగా ఉండదు మరి, పిడి గట్టిగా ఉంది. అది కొంచెం గుర్తుపెట్టుకో. తమరు ఎన్నెన్ని రచ్చ చేశారో 2500 శ్లోకాలలో ఎంత జుగుప్సగా రాశారో. ప్రతి శ్లోకం అన్నీ వివరించడం కష్టం, కానీ ఖచ్చితంగా కొన్ని మాత్రం చెప్పుకుంటూ, ఎందుకంటే మళ్ళీ వేరే పుస్తకానికి వెళ్ళాలి కదా, వెళ్తుంటాను. కాబట్టి మనుష్య కుమారుడు అంటే దేవుడు లోకానికి కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపితే ఆయన యేసువు గారి వంశంలో జన్మించాడు. అందుకనే ఆ పద ప్రయోగం అర్థం అలా వచ్చేసింది. లోకానికి అర్థం కాలేదు కనుకనే యేసువు కుమారుడిగా చూశాడు కనుకనే ఆ మనుషుల మనసులో ఉన్న ఉద్దేశము మనుష్య కుమారుడు కనుకనే దాన్ని యేసుక్రీస్తు వారు మాట్లాడటం జరిగింది. మీ యేసే అన్నాడు నేను మనుష్య కుమారుడని అని మేము బొంకాల్సిన అవసరం లేదు. అది దైవ కుమారుడు దేవుడు నరుడుగా లోకానికి స్త్రీ గర్భాన లోకానికి వచ్చి 33 సంవత్సరాల లోకంలో ఉండి ఒక మనిషి మానవత్వం ఎలా ఉంటే దేవుడు సంతోషపడతాడు నేర్పి మీరు ఊహించని జ్ఞానాన్ని ప్రపంచానికి అందించి మీ మధ్య మనిషిగా ఉండే మహనీయుడు చేసినటువంటి గొప్ప కార్యాలు చేసి ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు. ఆ మనిషి నేర్పింది, ఆ మనిషి రాకల్లో ఉన్నది హ్యూమనిటీ. బైబిల్ లేదు, చించేత్త. ఇప్పుడు ఏం చించుకుంటాం? దారి ఉంచుకోరే, అది చించుకునే లేనిపోయింది. అది అటు ఇటు తిరగాలి, జనం చచ్చిపోతారు. అదైతే చించుకో మాకు. ఒంటి మీద బట్టలు చించుకో మాకు. ఎందుకంటే నీ బేరుబాడిని చూడలేడు రా బాబు. ఏ యాంగిల్ బాగోదు నీది. తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఏ యాంగిల్ దొరుకుతుంది కాదు నీది. అది ఎటు చూస్తే తన బుద్ధి అయితే నిన్ను అట్టుంది నీ బాడీ. ముందు చూస్తే మాత్రం ఒక కొండ కనబడుతుంది, వెనకాల చూస్తే ఇంకో కొండ కనబడుతుంది, ఈ పక్క చూస్తే 2 కొండలు కనబడతాయి, ఆ పక్క చూస్తే 3 కొండలు కనబడతాయి. తన్ననిపించింది. కనుక అలాంటి ప్రయోగం చేయ మాకు ఎప్పుడు కూడా. ఒంటి మీద బట్టలు ఉంచుకో. ఏంటి ఆ బయట ఒక సర్వ్ చేసుకుంటా ఉండే ఎప్పుడు ఏంటి బయట వేసే బాగానే ఉంది. ఆ బయట సర్వ్ చేసుకొని నీ బతికేది నువ్వు బతుకుతూ ఉండు. నువ్వు అను ఇంకా బైబిల్ని అంటా ఉండు, నీ ఇష్టం, వదిలేదేలే. కాబట్టి ఈ మధ్యవర్తి బొగడా చెబుతున్నా, ఒరే ఎక్కడి నుంచి అయినా నీకు బాగా కాలిద్ది నా తెలిసి ప్రసంగం. ఏడే బాగా కాలిద్దా? కాలిద్ది. వచ్చే శుక్రవారం ఇంకా కాలిద్ది. కాల్చడానికి కొలిమిలో పెట్టిన రాడ్డు కాల్చడానికి పెట్టిన మరి. కాబట్టి నీకు దమ్ముంటే, మళ్ళా చెప్తున్నా,
వాయిస్ మెసేజ్ ఆపి ఆడింగోలాగా ఆడికి పంపించి ఆడి దగ్గర ఆడి మగాళ్ళలాగా పేరు రాసి ప్రశ్నలు ఇవ్వను. ప్రతి ప్రసంగంలో చెప్తున్నాను ఆయన వీడు అసలు రాట్లా. ఎందుకంటే ఇటు ఆల్రెడీ అప్పటికే కారిపోయినాయి, అన్ని ఎండిపోయినాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవ పిల్లారా, మనిషి కుమారుడు అంటే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు లోకానికి తన కుర్బాన్ని పంపాడు. స్త్రీ ఎందుకు పుట్టాడు అర్థం కాక యేసోకు సంతానం అన్నారు, మనలాంటి మనిషి అన్నారు. ఎన్ని అద్భుతాలు చేసినా కూడా ఇంకా అలాగే చూస్తూ వెళ్ళిపోయారు. ఆ వరవడిలో మాట్లాడబడ్డ పదవే అది. మానవత్వం ఎలా ఉంటుందో యేసుక్రీస్తు వారు బ్రతుకులో నేర్పుతూనే వచ్చారు. కనుక యూనిటీ ఉన్నది యేసుక్రీస్తు వారిలో. యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడుగా పిలువబడుతున్న దేవుడు లోకానికి పంపిన దైవ కుమారుడు. ఈ అర్థం కాకుండా మనిషికే పుట్టాడు కాబట్టి మనిషి కుమారుడు, కుక్కకు పుడితే కుక్క పిల్ల, పందికి పుడితే పంది పొల్ల. మరి నీకు పుట్టలేదు కదా, మరి నిన్నేమనాలి మరి? సరే మంచిదిరా, కుక్క పుడితే కుక్క పిల్ల, పంది పుడితే పంది, మరి నీకు లేదు కదా, మరి నిన్నేమనాలి? పొల్లలెస్ ఇదే బాగుంది నీకు, అంతే. మరి నిన్ను అలాగే పిలవాలి ఇంకా. మరి నీకు లేదు కదా సంతానం. కనుక వీడి మనిషే కాదు అది. ఎందుకంటే వీడికి భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు. వీడి మనుషులు ఎక్కడికి వెళ్ళొస్తాడు? మాడనే ఖచ్చితంగా. కాబట్టి మనుష్య కుమారుడు అంటే దేవుని కుమారుడు, దేవుడు. ఒక మనిషి భూమి మీద చేయలేని అద్భుతాలు చేసిన గొప్ప ప్రేమామయుడు. అలాంటి దేవుణ్ణి పట్టుకొని వరస్ట్గా వక్రీకరిస్తూ, జోకులేస్తూ, కమెడీన్గా చేస్తూ, చివరికి మిస్సమ్మ సినిమాను కూడా వక్రీకరించారంటే నీలాంటి లఫ్ట్ గాళ్ళు ఇంకా మిమ్మల్ని ఏమనాలి? దాని డైరెక్టర్ హిందూ, దాని రచయిత హిందూ, నిర్మాత హిందూ, నటించిన వాళ్ళు హిందూ. సినిమాను కూడా వదల్లా మీరు చివరికి. కనుక మీకు వక్రీకరించటమే అది, మీకు వక్రీకరించటమే. ఎన్టీ రామారావు ఎవరు? సావిత్రి ఎవరు? ఎన్టీ రామారావు పక్క కట్టరింది. వీడికి అది కూడా తెలియదు, దాన్ని కూడా వక్రీకరిస్తాడు. రామారావు ఫ్యాన్స్ కొడతారు, జాగ్రత్త రే. అది రామారావు ఫ్యాన్స్ కొడతారు, నేను జాగ్రత్త. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల, వక్రీకరించాలంటే ఎన్నైనా వక్రీకరించవచ్చండి. ఎలాగైనా వక్రీకరించు. అర్థం చేసుకోవాలంటే ఎలాగైనా అర్థం చేసుకునే మనసు ఉంటే అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు లేనోడు నువ్వే పెద్ద బొగడగాడివి. అందుకే టైటిల్ ఏం పెట్టాను? మనుష్య కుమారుడు అంటే అర్థం తెలియని బొగడా, బైబిల్లో ఏముండి లేదని బొంకుడా. కనుక ఈ ప్రసంగం నీకేం అర్థమైంది? నువ్వు పెద్ద బొగడాగాడివని అర్థమైపోయింది. అది కనుక కెలకటం ఎందుకు? మావాడు ఒక పెట్టాడు, మా పాస్టర్ గారు ఒక ఆయన పెట్టాడు, నిక్కచ్చిగా చెప్పగల పాస్టర్ అని పెట్టాడు. చూడలే, కామెంట్ చూస్తా కదా బాగానే. చూడలే, గండర గండర బండర బండరని పెట్టాడు. అంటే అర్థమైంది, నీ అమ్మ మొగుడే అర్థం, వాడే కరెక్ట్ అయిన మొగుడే అర్థం. నా అర్థం అదే అక్కడ. ఇప్పుడు నేను ఎవరిని? మీకు మొగుడిని, మీ బ్యాచ్కి మొగుడిని. ఖాళీ దిగదు బాగా ఇలాంటి మాటలంటే రావాలి. మరి పౌరుషం లేదు, మరి ఎన్ని మాటలంటే వస్తారో చూస్తారు ఇంకా. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, వాళ్ళ యాత్ర ఉంటాను. మీరు మాత్రం దయచేసి కాపరి పిల్లలు చాలా జాగ్రత్తగా చూస్తూ ముందుకెళ్ళండి. దీంట్లో ఉన్న ఉద్దేశాలను కూడా మీరు నోట్ చేసుకోండి. ఇంకా రాబోతున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా మ్యాక్సిమంగా రోజుకొక ప్రసంగాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను. 100% అన్ని ప్రాంతాల విజిటింగ్ చేస్తున్నాను, అన్నీ చేస్తాను. ఏది కావాలనేది ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మన ఛానల్లో మీరు చూడండి, 100% దాంట్లో దొరికిద్ది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంకా లైక్స్ ఇవ్వండి. లైక్స్ ఇస్తే బూస్ట్. నాకు ఒక మంచి కామెంట్ నాకు ఎలా ఉంటుందంటే, ఎవరెస్ట్ సెక్రటరీ ఎంత గొప్ప కంటున్నాడు, ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఇంకా ఆసక్తి చూపిస్తుంటా. కాబట్టి దేవుడి కొరకు నిర్ణయించిన సమయం ఇది. ఇక్కడి నుంచి అదే కంటిన్యూ చేస్తాను. అది కనుక అనేక ప్రాంతాల్లో ఉన్న ఒక మంచి లాస్ట్ ముక్క
అనేక ప్రాంతాల్లో ఉన్న చర్చి పుట్టుకలు, అనేక ప్రాంతాల్లో ఉన్న కాపరుల సేవ జీవితాలు, అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి బైబిల్ చరిత్ర ఆధారాలు కూడా అతి త్వరలో మీకు అందించే ప్రయత్నములో ముందుకు వస్తున్నా. మీరు బాగా ఫాలో అవ్వండి, బాగా షేర్ చేయండి. ఒక పక్క భౌతికంగా అంటే చూపిస్తూ వీడియో రూపంలో, మరొక పక్క వాక్య రూపంలో అందిస్తూ ఏంటి అన్ని విధాలుగా మీ కొరకు ముందుకు వచ్చాను. కనుక ఖచ్చితంగా కాపరుల సపోర్టు నాకు చాలా ఈ సమయంలో అవసరం. అది కనుక మీరు దయచేసి ఖచ్చితంగా షేర్లు ఇవ్వండి, మరొకసారి చెప్తున్నా సబ్స్క్రైబ్లు ఇవ్వండి, అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. ఖచ్చితంగా మనం కలుసుకొని మాట్లాడతాం, అన్ని విషయాలు చేద్దాం. కాబట్టి ఇలాంటి వాడు ఎవడొచ్చినా సరే ఆన్సర్ అయితే మనం ఇస్తాం, మన దగ్గర ఉంది, అన్ని రకాలుగా ముందుకెళ్దాం. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటి వాళ్ళు ఎందరూ వచ్చిన బైబిల్ని కదిలించలేరు. వచ్చే శుక్రవారానికి సిద్ధంగా ఉందాం. స్త్రీలను గూర్చి అని పెట్టిన అంతే. బైబిల్ వర్సెస్ మనుస్మృతి, స్త్రీలను గూర్చి ఏం చెప్పిందో కొత్తదైనటువంటి లోకంలోకి ప్రయాణం చేద్దాం. ప్రార్థించుకుందాం.